గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పస్కా పండుగ గురించి ఆలోచించాము. పస్కా పండుగ పట్టడానికి దేవుని ఉద్దేశం ఏంటో చెప్పాము. దానికి తగిన విధంగా ఛాయగా మరి ఇదిగో ఈ యొక్క బల్ల కార్యక్రమాన్ని దేవుడు కొత్త నిబంధనలో పెట్టాడు అని కూడా మనం ఆలోచించాము. ఇదిగో పస్కా పండుగ బల్ల యొక్క ముఖ్య ఉద్దేశము దేవుణ్ణి జ్ఞాపకము తెచ్చుకోవడము అనే ఒక విషయాన్ని మనం ఆలోచించాము. దేవుని జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు ఆయన చేసిన మేలును, ఆయన చేసిన ఉపకారమును కూడా జ్ఞాపకము తెచ్చుకుంటాము అని. దేవుని జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు, ఆయన మేలును జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మిగిలిన జీవితం అంతా కూడా ఆయన కోసమే బ్రతుకుతాము అనే ఒక జ్ఞాపకం కూడా దానిలో ఉంటుంది అని. అందుకే మీ అందరికీ కూడా బలను తీసుకునేటప్పుడు నేను ఏమి జ్ఞాపకం తెచ్చుకోవాలయా అని అడిగితే, ఇదిగో బలను తీసుకునేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. ఏంటి కృతజ్ఞతాస్తుతులు అంటే అని ఒక మాట. రెండవ మాటగా ఇదిగో యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే ఏంటి అని. మూడవ మాటగా ఇదిగో ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే ఏంటి అని. నాలుగవ మాటగా అయోగ్యముగా చేతులు వేయడం అంటే ఏంటి అని. ఐదవ మాటగా పరీక్షించుకోవడం అంటే ఏమిటి అని. ఈ 5 మాటలను మీరు ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎక్కడ మీరు బల్లను తీసుకుంటున్నా ఈ 5 మాటలు మీ హృదయాల్లోకి రాగలగాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని, యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకోవాలి అని, ఆయన మరణాన్ని ప్రచురించాలి అని, అయోగ్యంగా చేతులు వేయకూడదు అని, నన్ను నేను పరీక్షించుకోవాలి అని. అయితే ఒక్కొక్క మాటగా కృతజ్ఞతాస్తుతులు ఎందుకయ్యా అంటే, ఇదిగో పాపము నుండి, దాస్యత్వము నుండి, సాతాను బంధకాల నుండి, ఈ మరణకరమైన ఈ లోకము నుండి మనల్ని విడిపించి, ఇదిగో పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారమై ఉన్న మనల్ని, శాపములతోనూ బాధలతోనూ కొట్టిమిట్టడాడుతున్న మనల్ని, శాంతి లేక అశాంతితో చాలా బాధపడుతున్న మనలందరినీ కూడా వీటన్నిటికీ కారణమైన అపవాది బంధకాలు, సాతాను బంధకాలు, చీకటి బంధకాలు, వీటన్నిటి నుండి మనల్ని విడిపించి, ఇదిగో నిన్ను నన్ను నీతిమంతులుగా, నిన్ను నన్ను ఒకరు చూసి గౌరవించే విధముగా, నిన్ను నన్ను ఒకరు చూసి అయ్యా నా గురించి ప్రార్థన చెయ్యి అనే విధముగా, నిన్ను నన్ను చూసినప్పుడు అమ్మా మా కుటుంబం ఇలా ఉంటుంది అని రక్త సంబంధం కాకపోయినా చెప్పేటటువంటి స్థితి కానీ, ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆ సాతాను దాస్యత్వం నుండి మనల్ని యేసయ్య తన రక్తములో కడగడము ద్వారా. లేకపోతే మనందరము నరకము పాలు అవ్వాల్సిన వాళ్ళము, దేవుని యొక్క ఉగ్రత పాలు అవ్వాల్సిన వారము. కాబట్టి మొదటిగా మీరు కృతజ్ఞతాస్తుతులు, ఎందుకంటే ఈ లోకములో ఘనహీనునైన నన్ను ఈరోజు గౌరవించేవాడిగా, ఘనపరిచేవాడిగా, ఇదిగో కుటుంబం అంతా ఎటో వెళ్ళిపోవాల్సిన మమ్మల్ని కొంచెము వాల్యూస్తో, కొంచెము శాంతితో, సమాధానముతో మనలందరం ఈరోజు ఉన్నాము అంటే దానికి అంతటికి కారణము మన పాప దోషాలు పోవటము, దానికి కారణము యేసయ్య రక్తము కార్చటము. కాబట్టి యేసయ్య రక్తము మనందరి దాస్యత్వము నుండి విడిపించింది. మనందరికీ ఇంతకుముందు మీకు చెప్పాను, మనందరము అన్యులము అని, పరజనులము అని, పరదేశులము అని, ఇదిగో గేటు బయట ఉండి వినాల్సిన వారము అని, మనందరినీ కుక్కలాంటి జీవితాలు అని, ఎవడు పట్టించుకునే జీవితాలు అని, అటువంటి నిన్ను నన్ను యేసయ్య మనిద్దరి ఉభయులను ఏం చేశాడు అంటే తన సమాధానపరిచి ఏకము చేశాడు అని. సో ఇదంతా కృతజ్ఞత మీకు జ్ఞాపకం రాగలగాలి. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారం, ఇవన్నీ కూడా మీకు జ్ఞాపకం వస్తే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీకు వస్తుంది. సాతాను దాస్యత్వం నుండి, లోకం అనే దాస్యత్వం నుండి మనల్ని విడిపించాడు. పాపం అనే దాస్యత్వం నుండి మనల్ని విడిపించాడు. లోకము, పాపము, సాతాను, ఈ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఆ దాస్యత్వం నుండి నన్ను విడిపించి ఇప్పుడు చక్కగా దేవుని సంబంధిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీవు నేను పిలువబడుతున్నావు. కారణము యేసయ్య ఇదిగో చనిపోవటము, ఆయన శరీరము మీద మనందరి పాపాలు మోయటము. కాబట్టి శరీరాన్ని చూసినప్పుడు జ్ఞాపకము తెచ్చుకోవాలి. నా పాపము, నా దోషము
అన్నీ కూడా యేసయ్య భరించాడు ఆయన శరీరముతో. అది మొదటి విషయము. రెండవదిగా యేసయ్యని జ్ఞాపకము తెచ్చుకోవడం అంటే దాని దగ్గర మళ్ళీ కొంచెం ఆగుదాము. కానీ మూడవదిగా మనం చెప్పాము, ఇదిగో ఆయన మరణాన్ని ప్రచురించటము అంటే అర్థము తీసుకుంటున్నప్పుడల్లా యేసయ్యని మనము ఏం చేస్తున్నాం? నా కోసం ఒక ఆయన చచ్చిపోయాడు, నా కోసం ఒక ఆయన చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అనే ప్రశ్న ఆయన ప్రచురించడంలో జ్ఞాపకం రావాలి. ఎందుకు చచ్చిపోయాడు అంటే, ఇదిగో నేను పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. అంటే ఇక నేను పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని నేను ఏం చేశాను? చంపివేశాను. బాప్తిస్మము ద్వారా నేను దాన్ని సమాధి చేశాను. ఇప్పుడు నేను జీవించుచున్నవాడని ఎవరును ఇక నేను కాదు, యేసుక్రీస్తు కోసమే జీవిస్తున్నాను అని పౌలు అంటాడు. కాబట్టి ఆయన మరణము ప్రచురించడం అంటే, ఇదిగో ఆయన రొట్టెని విరుస్తున్నప్పుడు మన అందరం చెబుతున్నాము, ఇదిగో ఒక ఆయన మన కోసం చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే, మనము పాపం నుండి పైన విడిపించాడు కదా, దాస్యత్వం నుండి మనల్ని గొప్ప మేలు చేశాడు కదా. కాబట్టి ఇకపై మళ్ళీ నేను ఆ పాపం అనే దాస్యంలోనికి, ఆ సాతాను అనే దాస్యం కిందకి నేను వెళ్ళకుండా ఇక నేనేం చేయాలి? నీతి విషయము బతకాలి. దానికి పాత నిబంధనలో మంచి మాట మీకు చెప్పి ఉన్నాను. ఇకపై జీవితం అంతా కూడా మా హృదయములో ధర్మశాస్త్రము ఉండునట్లు. ఎందుకయ్యా పస్కా పండగ అంటే, ఆ పండగ ఐగుప్తు నుండి దేవుడు విడిపించాడు అని మీరు కృతజ్ఞతలు తెలియచేసిన తర్వాత, ఇక ఏంటయ్యా ఆ రోజు పండగ చేస్తున్నప్పుడు ఏంటయ్యా జ్ఞాపకం అంటే, ఇకపై మేమందరము కూడా యెహోవా ధర్మశాస్త్రాన్ని మా హృదయంలో ఉంచుకొని ఆ విధంగా బ్రతుకుతాము. అనగా దేవుని వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ఇకపై జీవితం ఆ విధంగా బ్రతుకుతాము. పాపమనే సాతాననే దాస్యం నుండి విడిపించాడని మనం కృతజ్ఞతలు తెలియచేశాము. కాబట్టి ఇకపై నా జీవితము నేను దేవునికి ఇష్టంగా, వాక్యానుసారంగా నా హృదయము నేను నింపుకొని నడుస్తాను అని చెప్పి, ఇదిగో ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే ఎందుకు జరిగిందో జ్ఞాపకము తెచ్చుకోవటం. నేను పాపం విషయం చనిపోయిన దానను, నేను పాప విముక్తిని, నేను ఇప్పుడు నీతి విషయమై జీవించువాడని. అప్పటిదాకా నేను శరీరాన్ని దుర్నీతి సాధనాలుగా నేను ఉపయోగించాను, చెడుకు ఉపయోగించాను, త్రాగుడుకు ఉపయోగించాను, ఇంకా అనేక చెడు పనులకు ఉపయోగించాను నా శరీరం యొక్క అవయవాలని. ఇప్పుడు నేను నీతి సాధనాలుగా నేను ఉపయోగిస్తాను. ఏంటయ్యా నీతి అంటే, ఆయన వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ ప్రకారంగా మన అవయవాలు పనిచేయటము. కాబట్టి ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే ఉద్దేశ్యము, ఇదిగో నేను పాపం విషయమే చనిపోయిన వాడిని, మళ్ళీ ఆ దాస్యం దానికి నేను వెళ్ళకూడదు. ఎందుకంటే ఇంతకుముందే విడిపించాడని కృతజ్ఞతలు తెలియచేశాను, మళ్ళీ దానికి నేను ఎందుకు వెళ్తాను? వెళ్ళకూడదు. ఇకపై జీవితం నేను వాక్యానుసారంగా నా హృదయములో పెట్టుకొని నేను జీవిస్తాను అని రెండో విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. చనిపోయినప్పుడు తిరిగి ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే అది ఉద్దేశం. అయితే ఆయన్ని జ్ఞాపకము తెచ్చుకోవడం అనే ఉద్దేశం దగ్గరికి వచ్చినప్పుడు చాలా విషయాలు మీకు చెప్పినట్టు నాకు గుర్తు. అయితే ఒక 5 విషయాలు నేను చెప్పాను. మొదటి విషయం ఏంటి అంటే, యేసయ్య అందరినీ సమానంగా చూశాడు. యేసయ్య ఏం చూశాడు? అందరినీ సమానంగా చూశాడు. అయోగ్యంగా తీసుకోవడం అన్నా కూడా అదే మొదటి విషయం మీకు చెప్పాను. కొరింథీ విషయంలో అయోగ్యంగా తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, నేను నా తోటి వారిని, నా సహోదరుల్ని, సమాజంలో ఉన్నవారిని, నా చుట్టుపక్కల వారిని అందరినీ సమానంగానే చూస్తున్నానా? లేకపోతే వాడు లేనివాడని నేను ఉన్నవాడను అని, వాడు పనోడు అని నేను అధికారిని అని, వాడికి ధనం లేదు అని నాకు ధనం ఉంది అని, వానికి చదువు లేదని నాకు చదువు ఉంది అని ఏమైనా గర్వముతో ఇతరులను తృణీకరిస్తున్నామా, చిన్న చూపు చూస్తున్నామా అన్నది అయోగ్యంగా అనే విషయంలో గుర్తొస్తుంది. దాన్నే యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకోవడం అన్న కూడా అదే వస్తుంది. ఏంట అయోగ్యంగా అంటే, చాలా క్లియర్గా కొరింథీ పత్రికలో మీకు చెప్పాను. కొరింథీ సంఘములో ఇదిగో ఏం చేస్తున్నారు? ధనము లేని వారిని, దరిద్రులని వాళ్ళు ఏం చేస్తున్నారు? సిగ్గుపరుస్తున్నారు. ధనవంతులైన వారు వాళ్ళే ముందు భోజనాలు చేసేస్తున్నారు. పాప ధనవంతులు లేని వారు, పేదవాళ్ళు వచ్చేసరికి ఖాళీగా ఉంటుంది. వీళ్ళేమో శుభ్రంగా తిని మత్తులుగా వింటున్నారు, వాళ్ళేమో ఆకలితో వినాల్సి వస్తుంది. అందుకని అన్నాడు, నీకు ఆకలి వేస్తే ఇంటికాడ తినేసిరా, సంఘములోకి వస్తే నీ ఇష్టము చెల్లదు, తోటి సహోదరుని కోసము నీవు వెయిట్ చేయాల్సిందే అని అన్నాడు ఆయన. ఏం చేయాలంట? ఆకలేస్తే ఇంటి దగ్గర తినిరా, లేకపోతే సంఘానికి వచ్చినప్పుడు ఇదిగో అందరూ వచ్చి తినే వరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి అని
ఆ కొరింథీ పత్రిక 11 అధ్యాయం ఎండింగ్ చేసినట్టు మనం చూస్తాం. అంటే అయోగ్యంగా అంటే ఉద్దేశం ఏమిటి అంటే, నేను అందరినీ సమానంగానే చూస్తున్నానా? వాడు ధనం ఇస్తున్నాడు, ధనం ఇవ్వటం లేదని, లేకపోతే పని బాగా చేస్తున్నాడు, పని బాగా చేయటం లేదని, లేకపోతే ఇంకేదో ఫేవర్ చేస్తున్నాడు అని, లేకపోతే వాళ్ళంతా లేరు అని. ఎందుకు అంటున్నాను అంటే, సంఘాలలో కూడా పని చేసే వాళ్ళని చిన్న చూపు చూడటం మనం చూస్తుంటాం. ఎప్పుడు కడిగేవాళ్ళుగానే చూస్తారు, ఊడ్చేవారిని ఊడ్చేవాళ్ళుగానే చూస్తారు. కొంచెము పాస్టర్లుగా ఉన్న మనం కూడా అమ్మ నువ్వు కడుగు అని ఒకరి పేరే చెబుతూ ఉంటాం. కారణము మీరు చూడండి, వాళ్ళు కొంచెము వాళ్ళ జీవితం స్లోగా ఉండటం. అవునా కాదా? మీరు చర్చిలో బాగా గమనించండి, కడిగేవాళ్ళు తుడిసేవాళ్ళు మ్యాక్సిమం చాలా చిన్న పని చేసుకుంటూ చిన్న కుటుంబంలో ఉండే వాళ్ళని మ్యాక్సిమం అలా చేస్తుంటారు. సరే, చేయడం ఇబ్బంది కాదు, కానీ కాకపోతే నేను మళ్ళీ చెబుతున్నాను, వాళ్ళని చిన్న చూపు చూస్తే మాత్రము మీకంటే దౌర్భాగ్యులు, మీకంటే నరకపాత్రులు ఇంకొకరు ఎవరు ఉండరు. అప్పుడప్పుడు అంటాను, పాస్టర్ గారిని గౌరవించబడి మీకు ఏ నష్టం లేదు, కానీ వాళ్ళని మాత్రం గౌరవించి భోజనం పెట్టండి. సాధారణంగా మనుషులుగా ఉన్న మనందరము పాస్టర్ గారిని బాగా గౌరవించి చూస్తుంటాము, కానీ పని చేసే వాళ్ళు సరిగ్గా తిన్నారా లేదా, వాళ్ళు సరిగ్గా కష్టపడిన వాళ్ళు తిన్నారా లేదా అని ఎవరు కూడా పట్టించుకోము. దాని వెనక పెద్ద కారణమే ఉంటుంది. పాస్టర్ గారు అయితే ఆశీర్వాదం వస్తుంది, వాళ్ళని పట్టుకుంటే ఏమి రాదు అని. పాస్టర్ గారు అయితే మనకి ఫేవర్ ఉంటుంది, వాళ్ళని పట్టుకుంటే ఏమవుతుంది, ఏమి ఉండదు. పాస్టర్ గారిని పట్టుకుంటే ఒక పాట వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది అని. కానీ నేను అంటాను, ఇదిగో పాస్టర్ గారిని చూడటం మంచిదే, అంతే ఎక్కువలోనన్నా పని చేసే తక్కువ వారిని చూడటం కూడా చాలా మంచిగా మీరు చూడండి. దేవుని పని చేసేవాడికి, పరిచర్య చేసేవాడికి మీరు తక్కువ చూపు చూస్తే మాత్రము అసలు మీరందరూ క్షమాపణ లేని పాపాన్ని మాత్రం మూటగట్టుకుంటారు. ఆ విషయంలో నేను కళాఖండిగా చెప్పగలను. కాబట్టి ఎవడిని తక్కువ చూపు చూడకు. నువ్వు ఏ హోటల్కి వెళ్ళినా వాడిని తక్కువ చూపు చూడకు, ఏది చేసినా తక్కువ చూపు చూడకు, ఎవరిని తక్కువగా మాట్లాడమాకు. ఇదిగో నీ దగ్గరికి అడుక్కున్నవాడు వచ్చినప్పుడు వాడిని తక్కువ చేసి మాట్లాడకు. వాడు నీ స్వరూపమే, వాడు నీ పోలికే. బాగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మీరు తృణీకరించేది ఎవరిని తెలుసా? సంఘములో ఉన్న మనిషిని కాదు, వానిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అనగా దేవుణ్ణి మీరు తృణీకరిస్తున్నారు. ఇదిగో అయ్యా, నీకెప్పుడు మేము పరిచర్య చేసాం, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నీకు ఆహారం పెట్టావు, నువ్వెప్పుడు నీ దాహం కొన్నావు, మీకెప్పుడు నీళ్ళు ఇచ్చావు, నువ్వెప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నావు, నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చాం అని అంటే ఆయన అంటాడు, ఇదిగో ఈ నీ సహోదరులు ఒకరికి నీవు ఇలా చేశావు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి మీకు తెలియకుండా మీకు అర్థమవున విషయం ఏంటి అంటే, మీరు తోటి సహోదరుని ద్వేషిస్తున్నారు అంటే, తృణీకరిస్తున్నారు అంటే, ఇదిగో దేవుణ్ణి మీరు తృణీకరిస్తున్న దానితో సమానం. వాళ్ళకి సహాయం చేస్తే దేవునికి చేసినట్టు ఎలాగైద్దో, వాళ్ళని తిడితే దేవుణ్ణి తిట్టినట్టు అవుతుంది, వాళ్ళని చిన్న చూపు చూస్తే దేవుణ్ణి చిన్న చూపు చూసినట్టు ఉంటుంది. కాబట్టి ప్రధానమైన అంశము అందరూ సమానమే, అందరు ఈక్వలే అనే ఒక యోగ్యత నీలో నాలో ఉండాలి. లేకపోతే మనం అయోగ్యంగా చేతులు వేసిన వారమే. తర్వాత దాన్నే యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకోవడంలో అయోగ్యంగా, జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు అవన్నీ చేయకపోవడం అయోగ్యంగా తీసుకోవటం. మొదటిగా అయోగ్యంగా తీసుకోవడం అంటే ఏమొస్తుంది? యేసయ్యకి కృతజ్ఞతలు తెలియజేయకపోవటం, ఆయన నా కోసం నా దాస్యత్వం నుండి విడిపించాడని జ్ఞాపకం తెచ్చుకోకపోవటం. తర్వాత ఇదిగో ఇకపై నేను జీవించే జీవితము వాక్యానుసారంగా జీవించాలి అని జ్ఞాపకం తెచ్చుకోకపోవడం మళ్ళీ అయోగ్యంగా చేతులు వేయడం అవుతుంది. తర్వాత మూడవదిగా అయోగ్యంగా చేతులు వేయడం అంటే ఇప్పుడు మనం చెప్పాం, ప్రధానంగా తక్కువ చూపు చూడటం అన్నది చాలా ప్రాబ్లం అయిన విషయము. సంఘంలోకి వచ్చినప్పుడు నేను అందుకే అంటాను, మీరు ఏ పని చేసినా కొంచెము అందరితో కలిసే చేయగలగాలి. నేను ఇలా లేకపోతే అంటే నేనేమంటానంటే, చాలామంది విశ్వాసులు తమ స్థితి తాము చూసుకొని సైలెంట్గా జారిపోతారు. అది అంత మంచి పద్ధతి కాదు. నలుగురితో ఉంటున్నప్పుడు, నలుగురితో కలిసి మనం చేస్తున్నప్పుడు కొంచెము ఓకే, నీకు పని ఉన్నా వాళ్ళకి మర్యాదగా చెప్పుకొని, అమ్మ ఏమనుకో మాకు, నాకు కొంచెం వెళ్ళాలి, లేకపోతే నేను ఉండేదాన్ని అని చెప్పుకొని వెళ్ళాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎవరికి వారు చల్లగా జారుకుంటారు. నీకే కాదు, భూమి మీద అందరికీ పనులు ఉంటాయి, అర్థమవుతుందా? అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. తప్పేం కాదులే, కానీ కొంచెం కష్టమే. మర్యాదపూర్వకంగా చెప్పి వెళ్ళటము, మర్యాదపూర్వకంగా చక్కగా వెళ్ళటము. భూమి మీద నేను ఒక్కడేమే బిజీ పర్సన్స్ కాదు, కానీ అందరికీ పనులు ఉంటాయి. కాబట్టి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి సంఘములో. అది కూడా మీరు ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఇంకా బాగా కనిపించేది ఏంటి అంటే, మీకు ఒకరోజు నేను బాగా చెప్పాను, సువార్త చేయటము, ప్రార్థనా జీవితము కలిగి ఉండటము. అంటే దేవునితో పర్సనల్ కనెక్షన్ అన్నమాట. ఏం చెప్పాను? ఒక మాట
రెండవదిగా ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే మొదటిగా సమానత్వం అని చెప్పాను. రెండవదిగా ఏం చెప్పానంటే దేవునితో కనెక్షన్లో ఉండటం, అనగా ఏకాంతంగా వాక్యాన్ని చదవటం, ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం. యేసుక్రీస్తు వారు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు వేకువనే పెందల కడనే, ఈవెన్ మీకు అప్పుడు నేను సందర్భాలు కూడా చూపించాను. ఇదిగో వేల మంది జనసమూహం వస్తే వాళ్ళకు వాక్యం చెప్పేసి ఎమ్మటే తోలేసి, శిష్యులను కూడా ఎమ్మటే ధోని ఎక్కించి తోలేసి ఈయన మాత్రం ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా వెళ్ళాడు అనే సందర్భం ఉంటుంది. అంటే దేవునితో గడపడానికి అంత ఉత్సుకత ఉండగలగాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించటానికి అంత ఆరాటం పడగలగాలి. ఇదిగో ఇక దేవుని వాక్యం చెప్పుకుంటా మనుషులకి చెప్పుకుంటూ ఉండటము, వాళ్ళ దగ్గర మెప్పులు పొందుకుంటూ ఉండటమే సేవకుడి స్థితి కాదు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన సందర్భం అది. అంతమందికి 4000 మందికి ఆ చేపలు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టి తొందరగా చేసేసి వాళ్ళని పంపించేసి శిష్యులను కూడా అక్కడ తడువు చేయించాడు. ఏంటి త్వరగా మీరు ధోని ఎక్కండి అని చెప్పి పంపించేసి ఈయన మాత్రం ఏకాంతంగా ప్రార్థనలోకి వెళ్ళాడు. అంటే దేవునితో ఎవరికి వారుగా వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. అది వాక్యముతో, 2 ప్రార్థనతో. యేసయ్య కూడా వాక్యాన్ని నిజంగా పర్సనల్గా చదివే స్థితి ఆయనకు ఉంది. అందుకే ఆయన బాల్యము నుండే జ్ఞానమునందు వృద్ధిల్లుచున్నాడు. దేని యందు? జ్ఞానము. అంటే దేవుని జ్ఞానము బాల్యం నుండి ఉంది. మీరు వాక్యాలు వినండి, సంఘాలకి వెళ్ళండి, ప్రసంగాలు వినండి, వేరే గృహకూడికలకు వెళ్ళండి, మీటింగ్స్కి వెళ్ళండి, ప్రసంగాలు వినండి, తప్పు కాదు. కానీ నేనేమంటానంటే ఇదిగో వ్యక్తిగతంగా దేవుడు మీతో మాట్లాడే సందర్భం ఉండాలి. అనగా వ్యక్తిగతంగా బైబిల్ చదివారనుకోండి, దేవుడు మీతో మాట్లాడుతుంటారు. వ్యక్తిగతంగా మీరు కంపల్సరిగా దాన్నే మన పరిభాషలో ఏమంటారంటే ఏకాంత సమయము అంటారు, ఇంగ్లీష్లో క్వైట్ టైం అంటారు. మంచి మంచి పెద్ద సేవకులు ఆ జీవితాన్ని వాళ్ళు ప్రారంభిస్తారు. ఇప్పుడు ఎవరెవరైతే పెద్ద సేవకులు గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దేవునితో ప్రత్యేకంగా గడిపే సమయం ఉంటుంది. వాళ్ళందరికీ ప్రార్థన గది ఉంటుంది, వాళ్ళందరూ వాక్యం చదువుకోవడానికి ఉంటుంది. సేవకులు అప్పుడప్పుడు మీరు చూస్తే ఒక నెలపాటు సంఘాన్ని విడిచిపెట్టి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి, దేవునితో గడపటానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్ళే స్థితిగతులను కూడా మీరు చూస్తుంటారు. అవునా కాదా? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది సేవకులుగా మేమందరం చెప్పటానికి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చెప్పడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నామేమో, కానీ అప్పుడప్పుడు మేమేమవుతున్నాము అంటే నిజంగా ఆలోచించినప్పుడు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కోల్పోతున్నామేమో అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి, అనగా వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. చదవడం రాకపోతే వ్యక్తిగతంగా వాక్యాన్ని వినాలి. నేను వాక్యం అంటే మళ్ళీ ప్రసంగం కాదు సుమా, ప్రసంగం కూడా వాక్యం అనమాకండి, నేను అది మాట్లాడటం లేదు. ఈ వాక్యాన్ని ఆడియో బైబిల్స్గా ఉంటాయి, ప్రతి మాట మీరు వింటూ వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి లేనివాడు కంపల్సరిగా వాడు అభివృద్ధి పొందడు, వాడి ద్వారా ఎవరూ అభివృద్ధి పొందరు. కాబట్టి సేవకులుగా కూడా వ్యక్తిగత సంబంధము చాలా అవసరమవుతుంది. అది నాకు అప్పుడప్పుడు చాలా బాగా అర్థమవుతుంటుంది. అందుకే అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది ఒక 2 వారాలు చక్కగా ఈ సంఘాన్ని మీరు చూసుకొని, ఆ సంఘాన్ని మనం చూసుకొని వెళ్ళి ఒక 2 వారాలు ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. వెళ్ళాలి కూడా, వెళితేనే మంచిది. అలాంటి వ్యక్తిగతంగా దేవునితో గడిపే సంబంధం కూడా ఉండగలగాలి. లేకపోతే ఆ మీటింగ్ ఈ మీటింగ్, ఆడికి ఈడికి ఆడికి ఈడికి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి మొత్తం వెనక్కి చూస్తే ఏముండదు, అన్ని తిరిగి ఉంటాం. కానీ ఇక్కడ భక్తి జీవితం చూస్తే ఏమో ఏముండదు అనమాట. మనం నడిచేదానికంటే ఎక్కువ మాట్లాడి ఉంటాం, నడిచేది చూస్తే అసలు చెప్పిన దాంట్లో కిందకు కూడా ఉండదు అనమాట. కారణం నేను మళ్ళీ చెప్పగలను, మనుషులు చూసి నిన్ను మెచ్చుకోవచ్చేమో, కానీ నువ్వు దొరికిపోతావు ఒకరోజు. దేవుని దగ్గర దొరికిపోతావు, నన్ను అడిగితే మనుషుల దగ్గర కూడా దొరికిపోతావు. నువ్వు మాటలు చెప్పినంత మాత్రాన చేతలు చేయకపోతే అంత పసికట్టలేని అజ్ఞానులు భూమి మీద ఎవరు లేరు. కాబట్టి ఇదంతా నేను ఎందుకు అంటాను అంటే వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండకపోవడం అంటాను. కాబట్టి యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే అందరిని సమానంగా చూడటం మొదటి విషయం అయితే, అందుకే మీకు చెప్పాను, పాపులు సుంకరులను వాళ్ళందరినీ కూడా ఈక్వల్గా చూశాడు ఆయన. ఇదిగో విద్య లేని పామరులైన చేపలు పట్టుకునే వారి పాదాలు కడిగి ఇదిగో అందరము సమానమే అన్నాడు ఆయన. పాపులతో కలిసి భోజనం చేశాడు ఆయన. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే అందరము సమానమే, అందరము సమానమే. అది మొదటి విషయం అయితే. రెండో విషయం ఏకాంతంగా దేవునితో గడపటము. మూడో విషయం మీకు చెప్పాను, ఏకాంతంగా దేవునితో గడిపినప్పుడు మనం చేసేది ఏంటంటే బాగా వాక్యాన్ని చదివినప్పుడు, దేవునికి బాగా ప్రార్థన చేసినప్పుడు చేసే మూడో పని ఏంటి తెలుసా? ఇంకొకరికి సువార్త చేయటము. ఇంకొకరికి సువార్త చేయటము. ఎప్పుడైతే బాగా వాక్యాన్ని, బాగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో,
ఇంకొక వ్యక్తిని రక్షించాలి అని వాక్యము పురికొల్పుతుంది. అందుకే మీరు చూడండి, యేసయ్య మంచి ప్రార్థనా జీవితం కలిగిన వాడు, వ్యక్తిగతంగా దేవుడితో మంచి కనెక్షన్ కలిగిన వాడు. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? ఎందు నిమిత్తమే నేను వచ్చాను అన్నాడు. ఎందు నిమిత్తం అంటే పగలంతా వాక్యాన్ని ప్రకటించడానికి, రాత్రంతా ప్రార్థన చేయటానికి. ఇదిగో అందుకే మీరు చూస్తే దేవుని చేత మనము ప్రేమించబడాలి అంటే ఒక మాట కూడా మీకు చెప్పాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం అనుకుంటా. ఇందువలననే నన్ను దేవుడు ప్రేమించుచున్నాడు అని చెప్పా. ఎందువలన యేసుని ప్రేమిస్తున్నాడు అంటే, ఇదిగో యూదులైన వారి కోసము, అన్యజనులైన మన కోసము ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇందువలనే ఏం చేస్తున్నాడంట? దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంకో మాట చెప్పగలను, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాలి అంటే, ఇదిగో ఏ గొర్రె కోసం నువ్వు ప్రాణం పెట్టావు, ఏ గొర్రెని రక్షించడానికి నువ్వు ప్రయాసపడ్డావు అని కూడా అడుగుతాడు. లేకపోతే మీరందరూ ఏదో దేవుని చేత ప్రేమింపబడ్డాం అనుకుంటారు, కానీ దేవుడైతే ప్రేమించడు. అక్కడ కళాఖండి మాట అది. ఇందువలననే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అంటాడు. ఎందువలనయ్యా అంటే పైన చెబుతాడు, ఇదిగో నా దొడ్డు గొర్రెలు కలవు, నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు కలవు, వీళ్ళిద్దరిని ఏం చేస్తున్నాను? ఒక మందగా చేస్తున్నాను, వారి కోసం నా ప్రాణము పెట్టి నేను మంచి కాపరిగా ఉంటున్నాను. ఇందువలననే తండ్రి నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. యేసుని జ్ఞాపకం తెచ్చుకుంటే మూడవదిగా మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే సువార్త చేయటము. ఒక ఆత్మను రక్షించటం కోసం ప్రాకులాడటము. ఒక్క ఆత్మ కోసం వెళ్ళిన స్థితి ఆయనకుంది. ఇదిగో సమరయ స్త్రీ ఒక్క ఆత్మే, తర్వాత అక్కడ గెరాసేను దేశం దగ్గర ఉన్నవాడు ఒక్క ఆత్మే. ఇదిగో పుట్టుగుడ్డివాడు కూడా, అందరూ ఆయన వెలివేస్తే పుట్టుగుడ్డివాడు ఆ ఒక్కడిని వెతికి కనుక్కొని వెళ్ళి అతన్ని బలపరిచాడు. అంటే ఒక్క ఆత్మ కోసము ప్రయత్నించే, పరితపించే ఆలోచన లేనివాడు. ఇక్కడ ఆత్మ కాపాడటం అంటే, ముందు సువార్త ప్రకటించడం అంటే మనము మాదిరిగా ఉండే స్థితి ఉండగలగాలి. మనల్ని ఎవరు వేలెత్తు చూపించలేని బ్రతుకు కూడా కలిగి ఉండాలి. సువార్త అనగానే ఏదో ప్రకటించడం మాత్రమే కాదు. సువార్త అనే పదం మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు దాంట్లో ముందు నువ్వు నిక్కచ్చుగా ఉండగలగాలి. ముందు నిన్ను ఎవడు వేలెత్తు చూపించుకుని ఉండగలగాలి. మన మాటలు కోట్లాంటి చేతలు జీరోలు ఉన్నాయనుకోండి, చాలా సువార్త చేసి మరికొంచెం నువ్వు పాపాన్ని మూట కొట్టుకోవడం తప్ప ఏమి ఉండదు. అలానే చేయకపోతే బాగుంటుంది అనుకుంటావా? ఇంకో పాపాన్ని మూట కొట్టుకోవడం అంతేం లేదు. వెనకను ఏదంటారు కదా, ముందు పోయి వెనక నొయ్యి అని. నేను సరిగ్గా లేను కాబట్టి నేను చేయను అని అంటే ఆయన గొయ్యిలో పడతావు. నేను సరిగ్గా ఉండి చెప్తానంటే ఆయన నొయ్యిలో పడతావు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే త్వరగా మార్చుకొని చెప్పాలన్నది ఉద్దేశం. కాబట్టి మూడోది ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటే ఏం రావాలి మీకు? సువార్త చేయాలి, ఒక వ్యక్తిని రక్షించాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తాడు. నాలుగవదిగా నేను చెప్పినట్టు నాకు గుర్తు ధనాపేక్ష లేనితనము. సువార్త చేసేవాడికి ధనాపేక్ష అనేది ఉండకూడదు. నేను ఆర్డర్లోనే మంచిగా చెప్పా, అందరినీ సమానంగా చూసే గుణం ఉండాలి. అలా గుణం ఉన్నప్పుడు నువ్వు ఏకాంతంగా దేవునితో గడిపే గుణము కూడా ఉండగలగాలి. అలా దేవునితో గడుపుతూ అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు నీకు సువార్త చేసే భారం ఉండాలి. అలా సువార్త చేస్తున్నప్పుడు, దేవునితో గడుపుతున్నప్పుడు, అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు ధనాపేక్ష అనే స్థితి ఉండకూడదు. అందుకే యేసయ్య చాలా క్లియర్గా అన్నాడు, ఇదిగో నాకు నక్కలు ఏమన్నాడు? నక్కలకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ నాకేమీ లేవు అన్నాడు. నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు, ఇంకేమీ లేదన్నాడు. ఎందుకు అలా అన్నాడు అంటే ఆయన క్లియర్గా ఏం చెప్తున్నాడు అంటే, నేను సువార్త చేసేది సంపాదించుకోవడానికి రాలేదు. నన్ను వెంబడిస్తే ఒక ఆయన అక్కడ అడుగుతాడు సందర్భంలో, అయ్యా నేను నీతో పాటు వస్తానంటే ఆయన అంటాడు, నువ్వు నాతో వద్దు, నాకు తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదని అంటాడు. అంటే ఒకవేళ యేసయ్యని వెంబడిస్తే శుభ్రంగా బతకొచ్చు అనుకున్నాడేమో ఆ వ్యక్తి, అందుకే వద్దని చెప్పేశాడు ఆయన. ఈయన అనేక మందిని వెంబడించమన్నాడు, కానీ నేను వెంబడిస్తాను మాత్రం వద్దన్నాడు. ఆ మాట అన్నది నేను వెంబడిస్తానయ్యా, నీతో పాటు వస్తానయ్యా అంటే అప్పుడు ఆ మాట అంటాడు. ఏమని తెలుసా? నక్కలకు బొరియలు నివాస స్థలాలు ఉన్నాయి, కానీ తలవాల్చుకున్నట్టుకు మనిషి కుమారుడికి స్థలం కూడా లేదని అంటాడు. ఆ మాట అన్నది ఆ వ్యక్తితోనే. అంటే యేసయ్యని వెంబడిస్తే ఏదో వస్తుంది అని, ఏదో వస్తుంది కాబట్టి అన్న ఉద్దేశంతో లేదు. యేసయ్య అందుకే ధనాపేక్ష లేనివాడిగా కనపడతాడు. నాలుగవదిగా ధనాపేక్ష అనేది చాలా ప్రాబ్లము. ఎందుకంటే అందుకే యోధా దగ్గరే ధనం సంచి పెట్టాడు ఆయన. అప్పుడప్పుడు అనిపిస్తుంది లెక్కలు కూడా యేసయ్య చూడలేదేమో అనిపిస్తుంది. లెక్కలు కూడా యేసయ్య చూడలేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ధనవంతా చేతికి వస్తే నేను ఆడపడిపోతున్న భయం ఉంటుంది యేసయ్యకి కూడా. ఈనాడు చాలామంది సేవకులు ధనం మా చేతుల్లో ఉండాలో మేము పడిపోయామన్నమాట. అలాంటి సంఘం పెద్దోళ్ళు చేతులు పెడదంటే అలాంటి మంచోళ్ళు కూడా దొరకట్లేదు అనమాట. అందరూ యోధ అలాగే దొరుకుతున్నారు, దొంగలు. కాబట్టి చివరికి ఎవరి దగ్గరికి వస్తుంది డబ్బు సంచి? మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వస్తుంది. చివరికి పాస్టర్ గారి దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నాడు? వీడు పాపంలో పడాల్సిన అవసరం వస్తుంది. నిజంగా ధనసంచి కూడా అందుకే మీరు పెద్ద పెద్ద సంఘాలు ఎప్పుడైనా చూడండి, సిఎస్ఐ కానీ
లూథరన్ కానీ బాప్టిస్ట్ చర్చిలు మీరు చూడండి, మనీ అంతా సంఘ పెద్దల ఆధీనంలో ఉంటుంది. అది మంచి పద్ధతి. పాస్టర్ కూడా పాపంలో పడకుండా ఉంటాడు, మంచి పద్ధతే, ఆధీనం వాళ్ళు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అలా ఉంచడం వల్ల పెద్దలు మంచి చలాయించి ఈవెన్ పాస్టర్ గారు బతకడానికి కూడా ఇవ్వకుండా ఉన్నారనమాట. అలాంటి స్థితిగతులు కూడా ఉన్నాయి, ప్రాబ్లమ్స్. కాబట్టి ఇక ఆ రెండింటిని హ్యాండిల్ చేసుకుంటూ బతికే వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ కాలంలో మ్యాక్సిమం పాస్టర్ల మనీ హ్యాండిలింగ్ చేస్తున్నారు, దానివల్ల 90% పడిపోతున్నారు. కాబట్టి ధనాపేక్ష లేని తనము కూడా మీకు జ్ఞాపకం రావాలి. అన్నీ మీకు జ్ఞాపకం ఉంటున్నాయి అనుకుంటున్నాను. ఇక 5వదిగా ఏం చెప్పాను అంటే, మరి నా బుక్ తేలేదు, నేను మర్చిపోయా. 5వదిగా ఏం చెప్పాను చెప్తారేమన్నా ఇంకోటి? లేదు, సరే, ఈ 4 గుర్తుపెట్టుకుని ప్రస్తుతానికి. నేను కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి నేను నెంబర్ వేసుకుంటా. ఇవన్నీ నేను నెంబర్ వేసుకుంటుంటా కాబట్టి గుర్తుంటాయి అనమాట. సరేనా? ఓకేనా? ఇదంతా దేనికి చెప్పాను నేను? మొదటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చెప్పాను, దాస్యత్వం నుండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, బల్ల తీసుకునేటప్పుడు ఈ 5 మాటలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. నన్ను దేవుడు విడిపించాడు అని థ్యాంక్స్ చెప్పండి. ఇదిగో విడిపించిన నేను మళ్ళీ దాని కిందకి వెళ్లకుండా ఇకపై నేను వాక్యపు జీవితాన్ని జీవించాలి అని ఆయన మరణాన్ని ప్రచురించండి. ఇదిగో ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే అందరిని సమానంగా చూడాలి అని. 2వదిగా ఇదిగో ఏకాంతంగా దేవునితో కనెక్షన్ ఉండాలి అని, అనగా వాక్యము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అని. 3వదిగా ఇంకొక ఆత్మని రక్షించాలని ఆశ ఉండాలి అని. 4వదిగా ధనాపేక్ష లేని తత్వము అందరిలో ఉండాలి అని మనందరము కూడా ఆలోచన చేశాం. ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఇప్పుడు మీరు ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని తింటే మీరు యోగ్యంగా చేతులు వేసిన వారు, లేకపోతే అయోగ్యంగా చేతులు వేసిన వారు. ఇక లాస్ట్ మాట పరీక్షించుకోవడం. ఇవన్నీ మీరు చేస్తున్నారో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు, ఆయన మరణాన్ని ప్రచురించడం, ఆయన జ్ఞాపకం తెచ్చుకోవడం, ఈ 3 విషయాలని మీరు పాటిస్తున్నారో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవటం. అలా పరీక్షించుకున్న తర్వాత మీరు అలా తీసుకోకపోతే, అలాగ పరీక్షించుకున్న తర్వాత మీరు కానీ యోగ్యంగా తీసుకుంటే హ్యాపీ, అలాగ తీసుకోకపోతే మీరు అయోగ్యంగా తీసుకుంటున్నట్టు. కాబట్టి ఈ 3 మాటలని, ఆ అయోగ్యత, పరీక్షించుకోవడం అనే మాటలు తెలిపేస్తాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, ఆయన మరణాన్ని ప్రచురించడము, యేసుని జ్ఞాపకం తెచ్చుకోవడము. ఈ అన్నిటినీ మనము జ్ఞాపకం తెచ్చుకుంటే అప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటాం. నేను ఉంటున్నానా లేదా అని పరీక్షించుకుంటాం. తర్వాత అలా పరీక్షించుకున్న తర్వాత మనం చేతులు వేసేది యోగ్యమో అయోగ్యమో మీకే తెలిసిపోతుంది. కాబట్టి పరీక్షించుకోవడం ముందు పెట్టండి, యోగ్యత లాస్ట్లో పెట్టుకోండి. పరీక్షించుకుంటే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ముందు ఈ 3 పదాలు, ఏం పదాలు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, యేసుని జ్ఞాపకం తెచ్చుకోవటం, ఆయన నామాన్ని ప్రచురించటం. ఈ 3 జ్ఞాపకం తెచ్చుకొని నిన్ను నీవు పరీక్షించుకొని అప్పుడు నీకు అర్థమైపోద్ది నువ్వు యోగ్యుడువో అయోగ్యుడువో, యోగ్యురాలువో అయోగ్యురాలువో. అలాగుండి మనందరము కూడా బల్లలో చేతులు వేయాలి. కాబట్టి ఇదంతా కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ మాటికి ఎందుకు చెబుతాను, ఇంతలా ఎందుకు చెబుతాను అంటే, జ్ఞాపకం పెట్టుకోవాలి. సంఘానికి మనం వచ్చింది నేర్చుకోవడానికి, సంఘానికి మనం వచ్చింది ఇదిగో దేవుని శాపం నుండి కొంచెం విడిపింపబడటానికి, మన బ్రతుకుని మార్చుకోవడానికి. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం లేకపోతే మీకు నిజంగా మనం అనవసరంగా చాలా బాధలను మనం కొని తెచ్చుకుంటాం. సరే, ఇక 3వదిగా మనం ఆలోచించాం. తర్వాత ఏంటి అంటే, ఇదిగో ఎప్పుడు తీసుకోవాలి అనే ఒక ప్రశ్న పోయిన వారం కొంచెం ఆలోచించాం అంతే. అంటే ఆదివారము సంఘము విడిచినట్టు మనం చూస్తాం. ఆదిమ సంఘము ప్రతిరోజు ఇంటింట రొట్టె విరిచినట్టు మనం చూసాము. తర్వాత ఆదివారము అంటే జనము పెరిగేసరికి ప్రతిరోజు ఇవ్వాలంటే కష్టము కాబట్టి ఆదివారమున, అనగా వారానికి మొదటి రోజు వాళ్ళు తీసుకునేవారని. అది ఆదివారం అంటే నిజంగానే ఆదివారమే కాబట్టి ఆదివారమున వాళ్ళు రొట్టె విరచడానికి కూర్చునే వాళ్ళని మనం చూసుకున్నాం. అయితే మరి నెలకు ఒకసారి తీసుకుంటారు కదయ్యా, మరి ఆదివారం తీసుకోకపోతే అంటే దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు నెలకు ఒకసారి తీసుకున్న ప్రాబ్లం ఏమి కాదు. కానీ మరి సంవత్సరానికి ఒకసారి తీసుకోవడము అంత మంచి పద్ధతి ఏమి కాదు. 3 నెలలు 4 నెలలకు కూడా తీసుకోవడం కూడా అంత మంచి పద్ధతి ఏం కాదు. నెలకు ఒకసారి ఎందుకు తీసుకుంటారో కూడా మీకు చెప్పాను. ఒక పాస్టర్ గారికి 3-4 సంఘాలు ఉండటం వల్ల ఒకే ఆదివారం అన్ని చోట్ల ఇవ్వడం కుదరదు. కాబట్టి ఇదిగో నెలలో ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క సంఘం దగ్గర బల్ల కార్యక్రమం పెట్టడం మనం చూస్తాము. కాబట్టి దాన్ని మనము సమర్థించవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మీరు ఆదివారము అంటే వారానికి ఒకసారి రొట్టె విరవటం మంచిది. ఒకవేళ పరిస్థితులు బాగాలేకపోతే, వల్ల కాకపోతే, సంఘము పెద్దదైతే అప్పుడు ఏమవుతుంది అంటే నెలకు ఒకసారి విరవడం కూడా తప్పేమీ కాదు. ఓకేనా? ఇంతవరకు ఓకే అయ్యింది. ఇక ఫైనల్గా నేనేమంటున్నాను అంటే, మరి ఎవరు ఇవ్వాలి?
బల్లని ఎవరు ఇవ్వాలి? ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, మీరు జ్ఞానం అంటే ఇదే తెలుసుకోగలగాలి. లేకపోతే మీకేమవుతుంది అంటే, మనం చేసేది మనకే తెలియదు. ఇదేమి నేను అప్పుడప్పుడు అంటాను, మిమ్మల్ని ఏదో ఉత్సాహంగా ఉంచేసి, మిమ్మల్ని ఏదో మాయ చేసేసి, ఒక మనసు ప్రశాంతత చేసి పంపించే ఇదేమి ప్రశాంతాలయం కాదు. అర్థమవుతుందా? ఇది సంఘం అన్నమాట. సంఘము ఎందుకు అంటే నేర్చుకోవడానికే. బైబిల్లో చాలా క్లియర్ కట్లు మాటలు అవి. మీరు నేర్చుకోవాలి, నేర్చుకోవడానికే సంఘం రావాలి. సంఘానికి పౌలు గారు పెట్టిన పేరు ఏంటంటే పాఠశాల. పాఠశాలలో ఏం చేస్తాం? పాఠశాలలో ఏం చేస్తాం? నేర్చుకుంటాం. ఇంటికి వచ్చిన తర్వాత అభ్యసిస్తాం, హోంవర్క్ చేసుకుంటాం, వాటిని నెమరు వేసుకుంటుంటాం, ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు రాస్తూ ఉంటాం. సేమ్ అంతే. ఇదేమో ఆత్మీయ పాఠశాల, అదేమో భౌతిక పాఠశాల. అక్కడ శరీరానికి కావాల్సినవి నేర్చుకుంటాం, ఇక్కడ ఆత్మకు కావాల్సినవి నేర్చుకుంటాం. కానీ మొత్తానికి నేర్చుకోవడమే. 2 పాఠశాలలే. అది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇదేదో మీకు ఏదో పెద్ద దాన్ని ఏమంటారంటే మిమ్మల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళే సైకియాట్రిస్టులు ఏం కాదు పాస్టర్లు. ఓకేనా? అది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ నేర్చుకోగలిగితేనే రేపు నిన్ను నువ్వు కాపాడుకోగలవు. ఎదుటివారు అడిగినప్పుడు కూడా మనం కొంచెం చెప్పగలం. సంఘం ఎప్పుడన్నా బయట వాళ్ళ ద్వారా ఎక్కువగా అపార్థం చేయబడుతుంది. కాబట్టి వాళ్ళకి అయ్యా అలా కాదయ్యా, ఇలా ఉందయ్యా, కాకపోతే వాళ్ళకి ఏదో తెలియక చేస్తున్నారు, ఇలా తెలియక చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఏసే మీద ఉన్న దేశాన్ని, సంఘం మీద ఉన్న దేశాన్ని కొంచెం రూపుమాపిన వాళ్ళం అవుతాం. ఆయన అడిగినా చెప్పకుండా, నువ్వు అడిగినా చెప్పకుండా ఉంటే ఆడేమనుకుంటే వీళ్ళకేం తెలియదులే అని నిజంగా చివరికి మిమ్మల్ని ఏమంటారు కానీ ఏసైనా అంటారనమాట. కాబట్టి కొంచెము జ్ఞానంగా ఉండడం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు ఎవరు బల్లనివ్వాలి అని ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఎవరు బల్ల ఇవ్వాలన్నది ఏమి పెద్ద విషయం చెప్పినట్టు ఏమి లేదు డైరెక్ట్గా. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే బల్లని మ్యాక్సిమము ఇదిగో పెద్దలుగా ఉన్నవారు, సంఘ పెద్దలుగా ఉన్నవారు ఇవ్వటం మనం చూస్తుంటాం. అంటే మీకు ఉదాహరణ చెప్పడానికి సాధారణంగా బల్లని ఎవరు ఇస్తుంటారు అంటే పాస్టర్ గారే ఇస్తుంటారు. అందుకోసమే ఇదిగో నెలకొక కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే పాస్టర్ గారు మాత్రమే సంఘంలో బల్ల ఇవ్వాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే ఒక వారం ఎక్కడ ఇస్తే ఇంకొక వారం అక్కడ కూడా స్టార్ట్ చేశాడు. సంఘంలో ఉన్న పెద్దలు కూడా బల్ల ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ ఉంటే అన్ని ఆదివారాలు ఏముంది, ఈయన ఉన్న ఆదివారం ఎక్కడ చూసుకోవచ్చు, ఆ సంఘంలో సంఘ పెద్ద చేత బల్ల కార్యక్రమాన్ని నడిపించవచ్చు. అవునా కదా? కానీ మ్యాక్సిమం అందరి నానుడిలో ఉన్నది ఏంటి అంటే పాస్టర్ గారే, దైవజనులే బల్లని ఇవ్వాలి అనే ఒక నానుడు ఉంది. అవునా కాదా? అయితే ఈ విషయంలో కూడా 2 గుంపులు ఉన్నాయి. ఎన్ని గుంపులు ఉన్నాయి? 2 గుంపులు ఉన్నాయి. ఏంటి అంటే కొన్ని సంఘాలు ఏం చేస్తారు అంటే పాస్టర్ గారే ఇవ్వాలి, దైవజనులే ఇవ్వాలి, పెద్దలు ఇవ్వాలి అని ఎక్కువ సంఘాలలో మనం చూస్తూ ఉంటాం. కొంచెము జ్ఞానం కలిగిన హెబ్రోను సంఘాలు కానీ ఇటువంటి సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళలో సంఘ పెద్దలు కూడా ఇవ్వడం చూస్తుంటాం. ఎవరు? పాస్టర్ గారు ఏమి పంచరు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన సంఘ పెద్దలే పరిచర్య ఏం చేస్తారంటే రొట్టె ద్రాక్షారసం బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది ఉన్న పెద్దలు ఏం చేస్తారంటే ద్రాక్షారసాన్ని రొట్టెని పంచటం చూస్తాం. అర్థమవుతుందా మీకు? వాళ్ళని చూస్తామా లేదా? చూస్తాము, పెద్దలను పంచటం. కాబట్టి అది అంత ఇబ్బంది ఏం కాదు. మరి ఎందుకయ్యా ఓన్లీ దైవజనులే ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ కానీ లేకపోతే సంఘ పెద్దలు కూడా ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్లో మరి ఏది మంచిదయ్యా అని అడిగితే ఈ 2 కూడా ఇబ్బంది ఏమీ లేదు. పాస్టర్ గారే ఇవ్వడము మంచిదే, ఇబ్బంది ఏం కాదు. కాకపోతే దానివల్ల ఇదిగో కార్యక్రమాలు ఆగిపోకూడదు. దానివల్ల నువ్వు ఏం చేయాలి అంటే నేను నెలకు కానీ 2 నెలలకు కానీ నాకు కుదరదు కాబట్టి నేను 2 నెలల తర్వాత వచ్చిన తర్వాతే బల్లిస్తాను అనే మాటలు అంటే మాత్రము అస్సలు మనకి చెల్లదనమాట. క్షమించండి అంటే అక్కడ ప్రేయర్కి కొంచెం అందువల్ల లేకపోతే మాట్లాడేవాడిని ఏం కాదు. సరే, ఇప్పుడు పాస్టర్ గారు ఇవ్వటంలో తప్పేమీ లేదు. కానీ ఆ పాస్టర్ గారు కొందరు బెదిరిస్తారనమాట. ఏమని బెదిరిస్తారు అంటే జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు అవైలబిలిటీగా ఉండి నెలకొక్కసారి ఇవ్వగలిగితే ఇబ్బంది ఏమీ లేదు. కానీ కొందరు ఏం చేస్తారు అంటే ఇదిగో నాకు ఖాళీ లేదు కానీ మీరు ఎవరన్నా ఇస్తే శాపగ్రస్తులు అయిపోతారు అని చెప్పి సంఘాన్ని 2 నెలలు 3 నెలలు బల్ల ఇవ్వకుండా కార్యక్రమాలను ఆపకూడదు. అది మళ్ళీ పాపం అవుతుంది. అర్థమవుతుందా మీకు?
నీకు అంత క్రమం ఉన్నప్పుడు నువ్వు నెలకొకసారి పక్కగా వెళ్ళి ఇచ్చే క్రమం నీకు ఉండాలి. ఇదిగో బల్ల ఏరే వాళ్ళు ఇవ్వకూడదు, నేనే ఇవ్వాలి అని నేను చెప్పాను అంటే నేను కంపల్సరీగా నెలకొక్కసారన్నా ఆ సంఘానికి బల్లను అందించే పని నేను చేయగలగాలి. అలా చేయకుండా నేను 3 నెలలు 2 నెలలు 4 నెలలు సంఘాన్ని బల్ల తీసుకోకుండా ఆపేసి ఏరే వాళ్ళు ఇస్తే శాపం వస్తుంది అలా అంటే మాత్రము అది అస్సలు తగదనమాట. కాబట్టి నెలకొక్కసారన్నా సంఘానికి బల్ల కార్యక్రమాన్ని అందించే పని మనం చేయగలగాలి. అయితే ఇంకొక మాట అదే చెప్పాను కదా, ఈ 2 గుంపులు అర్థమైంది కదా. మొదటిగా పాస్టర్ గారు ఇవ్వాలని, కొన్ని సంఘాలేమో సంఘ పెద్దలు కూడా ఇవ్వచ్చు అని. ఈ 2వ గుంపుని మేము ఆలోచిద్దాం. ఎందుకు సంఘ పెద్దలు కూడా ఇవ్వచ్చు అంటే వాళ్ళకు ఒక మాట మాదిరిగా ఉంది. ఏంటి ఆ మాట అంటే పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చూడండి. ఈ మాట చాలా జాగ్రత్తగా చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. అయితే మీరు ఎవరో సంఘం అంతా కూడా, అవునా కదా, పేతురు గారు సంఘంతో మాట్లాడుతున్నారు. సంఘాన్ని ఏమంటున్నాడు అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నాడు. అంటే ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని ఇదిగో ఈ కాలములో అందరూ కూడా యాజకులే. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారో, అనగా వీళ్ళ ఉద్దేశంలో ఏంటి అంటే ఎవరైతే పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారో వీళ్ళందరూ కూడా ఎవరంట? యాజకులే. అంటే మన భాషలో ఎవరు? పాస్టర్లు. కాబట్టి ఇలాగ బాప్తిసం తీసుకొని పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందిన వీళ్ళు ఎవరైనా సరే బల్లని ఇవ్వచ్చు. ఎందుకంటే అందరూ యాజకులే, అందరూ సమానమే. పాత నిబంధనలో యాజకులు లేకపోతే విశ్వాసులని ఉండేది, కానీ కొత్త నిబంధనలు అందరూ ఎవరంట? అందరము దైవజనులమే, అందరము యాజకులమే, అందరము ఒకటే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంకొక ఉద్దేశం కూడా మీకు చెబుతాను. ఎందుకు ఈ పేతురు గారు మాత్రమే ఇక్కడున్న ఈ ప్రజలతో ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అందరూ సమానమే అని? ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పా. కొరింథీ సంఘములో ఉన్న నీతి ఏంటి అంటే, ఏమి నీతి? సంఘములో అప్పుడున్న కాలములో యూదులు వచ్చేవాళ్ళు, వీళ్ళ దగ్గర పనిచేసే పరదేశులు కూడా వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర పనోళ్ళు కూడా కొంచెం తక్కువ చదువు ఉండి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఏమంటారంటే కూలి వాళ్ళు కానీ, మన భాషలో పాలేర్లు కానీ, వీళ్ళు కూడా సంఘంలోకి వచ్చేవాళ్ళు. అర్థమవుతుందా? ఎక్కువ సంఖ్యలో ఇదిగో ఉన్నతంగా ఉన్నవారు తక్కువగానే నమ్ముకున్నారు అప్పట్లో కూడా. ఇప్పట్లో ఎలాగైతే ఉందో అప్పట్లో కూడా అలాగే ఉంది. అందరూ మనుషులే, ఓకేనా? కాబట్టి అందులో భేదమే లేదు. సాధారణంగా మీరు యేసుని నమ్ముకున్న వాళ్ళు మీరు చూస్తే ఎక్కువ శాతం ఎవరు ఉంటారు చెప్పండి? బాగా పేదవాళ్ళు, అవునా కదా, చదువు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అవునా కదా. ఒక 70% వీళ్ళే ఉంటారు. ఒక 30% మాత్రం కొంచెము చదువు ఉండి జ్ఞానం ఉండి ధనం ఉన్న వాళ్ళు మనకి కనపడతారు. సేమ్ ఆ కాలంలో కూడా నేనేమంటున్నాను అంటే సంఘములో అప్పుడు కూడా ఎక్కువగా పేదోళ్ళు, తక్కువగా ధనం ఉన్నోళ్ళు, తక్కువగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంట? సంఘములో ఉండేవాళ్ళు. అప్పుడు ఏమైంది అంటే వాళ్ళని తక్కువ చూపు చూసేవాళ్ళు వీళ్ళు. మీరు ఇలా చేయకూడదు, ఇదిగో మేము యూదులం, మేమే చేయాలి, మీరు చేయకూడదు, సంఘంలో ఈ పని మీరు చేయకూడదు, సంఘంలో ఈ పని మేమే చేయాలి అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళని చిన్న చూపు చూసేవాళ్ళు. కానీ యేసయ్య అన్నాడు, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ ఎవరంట? సమానమే. అందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరు సమానమే అన్నాడా లేదా? అలా సమానం అనే కాన్సెప్ట్ని వీరు మిస్యూజ్ చేశారు. అందుకు ఆ సంఘంతో చెప్పాల్సి వచ్చింది ఏంటి అంటే, ఈ సంఘం ప్రజలతో పేతురు అనాల్సి వచ్చింది, అందరూ యాజకులే, అందరూ దేవుని వంశానికి చెందిన వారే, నాది గొప్ప వంశం, నీది చిన్న వంశం, నాది పెద్ద కులం, నీది చిన్న కులం, అలాంటి వ్యాపారాలు ఏమి లేవు ఇక్కడ. అందుకే పాత నిబంధనలు మీకు చూపించా, ఎవరైతే సున్నతి పొందారో వాళ్ళందరూ ఎవరు? ఇక మీ వంశపు వారే, వాళ్ళు పరజనులు అస్సలు కాదు అని చెప్పాడా లేదా? చెప్పాడు. కంపల్సరీ ఆజ్ఞ అది కళాఖండి ఆజ్ఞ. సో అందువలన ఏం చెబుతున్నాడు అంటే సంఘములో అందరూ సమానమే.
అందరూ కూడా యాజకులే, అందరూ కూడా పరిశుద్ధ జనాంగమే, అందరూ కూడా ప్రచురము చేయొచ్చు సువార్తని, అందరము కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారమే, ఆయన సొత్తైన ప్రజలమే. 4 పదాలు అక్కడ వాడాడు. అందరము రాజులమే, అందరము యాజకులమే, అందరము ఆయన వంశానికి చెందిన వారమే, అందరము ఆయన సొత్తైన ప్రజలమే. అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే బాప్తిసం తీసుకొని, ఎవరైతే నిజంగా పాపాలు ఒప్పుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా యాజకులే, వాళ్ళందరూ కూడా దేవుని సంబంధులే. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే బల్లనివ్వచ్చు. అంటే బల్లకి కాన్సెప్ట్లో ఇదిగో ఇది ఒక కాన్సెప్ట్ ఉంది. మారు మనసు పొంది పాపక్షమాపణ నుండి బాప్తిసం తీసుకున్న వాళ్ళలో తీసుకోవచ్చండి. సంఘంలో అందరు ఎక్కువలే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు ఎక్కువలే అన్నాం కదా, ఎక్కువలే. కానీ ఈక్వలైనంత మాత్రాన ఎవరైతే మంచిగా బ్రతుకుతారో, ఎవరైతే మాదిరిగా బ్రతుకుతారో వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది. అది ఇప్పుడు నేను చెప్పుకుంటూ వస్తాను. నీకు ఒకవేళ ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఇప్పుడు నేను బల్లెవ్వచ్చు, అన్న ఇవ్వచ్చు, నువ్వు ఇవ్వచ్చు, ఎవరైనా బల్లెవ్వచ్చు. కానీ బల్లెవ్వాలి అంటే ఆయన చెప్పిన కొన్ని క్వాలిటీస్ నువ్వు నేను బతకాలి. ఆయన చెప్పిన క్వాలిటీస్ నువ్వు నేను చేయకుండా ఇదేంటి నాకివ్వవు, ఆమెకు మాత్రమే ఇస్తావు, నాకివ్వవు, ఆయనకు మాత్రమే ఇస్తావు అనడానికి అర్హత లేదు. నువ్వు కూడా ఆయన చెప్పిన క్వాలిటీస్లో ఉండగలిగితే నువ్వు కూడా ఇవ్వచ్చు. జ్ఞాపకం ఉండాలి, అందరూ సమానమే, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ సమానమైనంత మాత్రాన అందరికీ ఇవ్వడానికి అర్హత లేదు. ఒకవేళ నీకు అర్హత కావాలి అంటే నీవు ఆయన కొన్ని లక్షణాలు చెప్పాడు. ఇప్పుడు అవే మనము తిమోతి పత్రికలో మనం చూస్తాం. సంఘంలో ఎవరికి బల్లనిచ్చే అవకాశం ఉంది అంటే మనం అన్నాము అందరికీ ఉందన్నాం. కానీ అందరంటే ఎవరు వాళ్ళలో అలా అని చెప్పి బాప్తిసం తీసుకోకుండా, మారు మనసు తీసుకోకుండా అసలు ఆ కాన్సెప్ట్ లేదు. అందరూ సమానమైన కాన్సెప్ట్లో కంపల్సరీ వాడు పాపాలు ఒప్పుకొని ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి, బాప్తిసం తీసుకొని ఉండాలి. వీళ్ళందరూ ఎలిజిబుల్ బల్లెవ్వడానికి. కానీ వీళ్ళలో కూడా ఎవరు అంటే మళ్ళీ ఎలిజిబుల్ అంటే ఆయన చెబుతున్నాడు. అందరము కూడా 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము నుండి నేను చదువుతాను, మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినండి. సంఘములో ఇదిగో ఇలా ఉండాలి మీరు అని ఆ తిమోతి అయినటువంటి దైవజనుడికి నీ సంఘములో ఉన్న విశ్వాసులు ఇలా ఉండాలి, నీ సంఘములో ఉన్న పెద్దలు ఇలా ఉండాలి అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఈ క్వాలిఫికేషన్లో మీకు కొన్ని చదువుతాను, చూడండి జాగ్రత్తగా. మొదటిగా 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే సంఘములో స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు. ఏంటంట? సంఘములో స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు. సంఘములో పురుషులు ఎలా ఉండాలో చెప్పాడు. పురుషులు ఎలా ఉండాలి అంట? 2వ అధ్యాయం 8వ వచనము, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయువాలని కోరుచున్నాను. పురుషులు ఎలా ఉండాలంటే వీళ్ళ కొంచెం కోపం ఎక్కువ కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు కోపం చలాయిస్తానంటే అవసరం లేదు. బాప్తిని తీసుకొని మారు మనసు పొంది ఇదిగో నేను బల్ల ఇచ్చేస్తాను అంటే వాడు కోపం లేనివాడైతేనే వాడు అర్హత. నువ్వు ఇస్తానంటే ఇప్పిస్తాను, ఇబ్బంది ఏం కాదు. నువ్వు ఇస్తానంటే ఇప్పిస్తాను, ఇబ్బంది ఏం కాదు. కానీ ఆ పురుషుడివి ఏం చేయాలి అంటే, ఇప్పుడు పురుషుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నువ్వు కోపం లేనివాడిగా ఉండగలగాలి. నువ్వు చక్కగా అందరి గురించి ప్రార్థన చేయగలగాలి. అంటే ఏంటో తెలుసా? చక్కగా అందరినీ సమానంగా చూస్తూ అందరికీ మంచి మాటలు చెప్పి నువ్వు చేయాలి. అంతే తప్ప చిన్నదానికల్లా ఆడిలా ఉన్నాడు, ఈడిలా ఉన్నాడు, ఆడిలా ఉన్నాడు నువ్వే అంటున్నావు అనుకో, అటువంటి వాడు మళ్ళీ అర్హత కలిగినోడు కాదు. తర్వాత స్త్రీల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. స్త్రీల గురించి చెప్పుకుంటూ వచ్చి వాళ్ళని ఏమన్నాడు అంటే మీరు బంగారము, జడలు అల్లుకోవటము ఇలాంటివి కాదు. ఎటువంటివి కావాలంటే మీకు గుణమనే సత్క్రియలనే అలంకరణ మీరు అలంకరించుకోవాలన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆలకిస్తూ ఉండండి. స్త్రీలు ఏం చేయాలంట? మిమ్మల్ని అలంకరించుకోవాలన్నాడు. స్త్రీలని ఎలా అలంకరించుకోవాలి? మంచి 7 వారాలు నగలేసి, మంచి పట్టు చీర కట్టి, ఎవరైతే మంచి ధనవంతులుగా ఉంటారో వారు మాత్రమే బల్లెవ్వాలని చెప్పలేదు ఆయన. బల్లెవ్వాలి అంటే ఏం చేయాలి అంటే వీళ్ళకి అలంకరణ ప్రాముఖ్యం అవ్వకూడదు, వీళ్ళకి మిగులు వెలగల వస్త్రాలు ప్రాముఖ్యం అవ్వకూడదు, జడలు అల్లుకోవడం ప్రాముఖ్యం అవ్వకూడదు, బంగారం పెట్టుకోవడం ప్రాముఖ్యం అవ్వకూడదు. మరి వీళ్ళు దేనితో అలంకరించుకోవాలి అంటే వాళ్ళందరూ కూడా గుణము, సత్క్రియలు అనే ఆ గుణముతో వాళ్ళు అలంకరించుకునే వాళ్ళైతే క్వాలిఫికేషన్ ఉంది. మీకు అర్థమవుతుందా? ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళు బల్లెవ్వచ్చు. ఇక తర్వాత సంఘంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాను? పురుషులు స్త్రీల గురించి చెప్పాను.
సంఘంలోకి వచ్చిన తర్వాత పర్టిక్యులర్గా సంఘంలో మళ్ళీ ఎవరు ఉంటారు? ముందు పాస్టర్ గారు ఉంటారు, అవును కదా. సంఘం అని గుర్తురాగానే మీకు ఏం గుర్తొస్తుంది? పాస్టర్ గారు గుర్తొస్తుంది. తర్వాత ఎవరు గుర్తొస్తారు? పరిచర్య చేసే స్త్రీలు, పరిచర్య చేసే పురుషులు వస్తారు. ఇప్పుడు ఆ తెగల గురించి కూడా మాట్లాడుకుంటూ వస్తాడు. బేసిక్గా పురుషుల గురించి మాట్లాడాడు, బేసిక్గా స్త్రీల గురించి మాట్లాడాడు. మళ్ళీ సంఘంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘంలో పరిచర్య చేసే స్త్రీలు ఉంటారు. వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ పైన 2 పర్టికులర్గా కలిగి ఉండి ఇంకొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి వీళ్ళు. ఇప్పుడు బల్ల అనేది సంఘ పరిచర్యలో ఒక పరిచర్యనా? బల్ల కార్యక్రమం సంఘ పరిచర్యలో ఒక పరిచర్యనా? అవునా కాదా? సంఘ పరిచర్యలో ఒక పరిచర్య కదా. కాబట్టి పరిచర్య చేసే సేవకుడైనా, పరిచర్య చేసే స్త్రీలైనా, పరిచర్య చేసే పురుషులైనా, ఇదిగో సేవకుడు బల్లెవ్వాలన్నా, ఇదిగో సంఘంలో పరిచారకులు బల్లెవ్వాలన్నా, పురుషులు స్త్రీలుగా ఉన్న పరిచారకులు బల్లెవ్వాలన్నా వాళ్ళకి కూడా క్వాలిఫికేషన్ పెట్టాడు. నేను సేవకుడిని కదా, నేను అట్టుండైనా బల్లెస్తానని ఒప్పుకోడు దేవుడు. అర్థమవుతుందా? పరిచర్య చేసే సేవకుడైనా, పరిచర్య చేసే స్త్రీ అయినా, పరిచర్య చేసే పురుషుడైనా వాళ్ళు ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటేనే వాళ్ళు బల్లెవ్వాలి. ఎందుకంటే బల్ల కూడా సంఘములో ఒక పరిచర్యే. ఆ కోణంలో నేను చెప్తున్నా. ఇక్కడ బల్ల అని లేదు కరెక్ట్గా, కానీ పరిచర్య అని ఉన్నాడు. సంఘంలో చాలా పరిచర్యలు ఉన్నాయి. వాక్య పరిచర్య ఉంది, ప్రార్థనా పరిచర్య ఉంది, పంచిపెట్టే పరిచర్య ఉంది, అవునా కదా. ఇలాగ అన్ని పరిచర్యలో ఒక పరిచర్య ఏంటి అంటే బల్ల పరిచర్య. కాబట్టి ఆ పరిచర్య చేయాలంటే మొట్టమొదటిగా సేవకుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు చూడండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. ఒక విధంగా నేను అంటాను, ఇది పాస్టర్ల గురించి రాయబడిన మాటే, నేను కాదనన్ను, కానీ మనం కూడా ఆలోచించేద్దాం. అధ్యక్ష పదవి అంటే ఏంటి? కొంచెము అధికారం ఉన్న పదవి అనుకుందాం. ఇప్పుడు బల్ల చేసే కార్యక్రమం కొంచెము అధికారం కలిగిందే కదా. పాస్టర్ అనే కాన్సెప్ట్ తీసేయాలి ప్రస్తుతానికి అక్కడ, ఓకేనా. నేను వాక్యాన్ని కలిపి చెప్పట్లేదు, కొంచెం ఆలోచించమని చెప్తున్నాను అంతే. ఇప్పుడు సంఘంలో బల్ల ఇవ్వటం అనేది కొంచెము పెద్ద పని. పెద్ద పని అంటే నా ఉద్దేశం అక్కడ దొడ్డ పని అంటే అర్థం ఉద్దేశం ఏంటంటే పెద్ద పని అని కాదు. అందరం ఏం చెప్తామంటే అక్కడ అయ్యో సంఘ పరిచర్య చాలా దొడ్డ పని అండి అంటే, అమ్మో అది చాలా పెద్ద పరిచర్య అండి, చాలా అమ్మో అది చాలా కష్టం అండి అని అంటారనమాట. ఇక్కడ దొడ్డ అంటే పెద్దది అని అర్థం కాదు, దొడ్డ అంటే ఘనమైన పని అని అర్థం. దేవుని దైవజనుడిగా ఉండటము ఈ భూమి మీద అన్నిటికంటే ఘనమైన పని. దొడ్డ పని అంటే అర్థం అది. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది, నోబుల్ టాస్క్ అని. నోబెల్ ప్రైజ్ అంటామా? నోబెల్ ప్రైజ్ అంటున్నారా? ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, వీళ్ళకి నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ అంటే ఎవరికి వస్తుంది? ఎవడికి పడితే వాడికి రాదు, అవునా కదా. అన్నిటికంటే ఈ భూమి మీద నాకు తెలిసి అన్నిటికంటే ఘనమైన ప్రైజ్ నోబెల్. నోబెల్ అంటేనే ఘనమని, ఓన్లీ ఘనమైన వాళ్ళకి అది ఇస్తారు. అందుకే ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళకి, గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళకి మాత్రమే నోబెల్ ప్రైజ్లు ఇస్తారు, ఎవడికి పడితే వాడికి ఇవ్వడు. సో నోబుల్ అంటే ఏంటంటే ఘనతదగినది, ఘనపరచదగినది అని అర్థం. సో ఇదిగో అధ్యక్ష పదవి, నేను మళ్ళీ చెబుతున్నా, బల్ల ఇవ్వటం అనేది చాలా ఘనమైన పని. బల్ల ఇవ్వటం అనేది ఏంటి? చాలా మంచి ఘనమైన పని. అయితే ఆ ఘనమైన పని నువ్వు చెయ్యాలి అంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, 2వ వచనము, అధ్యక్షుడగు వాడు నిందారహితుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈజీగా ఈయన మీద 10 నిందలు వేసేవాడిని మనము పెట్టకూడదనమాట. నిందారహితుడుగా ఉండాలి. అతని మీద ఒక్క నింద వేయాలన్నా సరే మనకేం కలగాలి? అమ్మో భయం కలగాలి. అంత నిక్కచ్చుకుంటుందామా, అంత నిక్కచ్చుకుంటాడు ఆయన. ఇక ఊర్లో వాళ్ళందరూ ఆమె గురించి చెప్పమంటే పెద్ద చేటలు చెప్పకూడదు, చేటభారతాలు. సంఘంలో ఆయన గురించి చెప్పమంటే 10 మంది చేటభారతాలు చెప్పకూడదు. కాబట్టి నిందారహితులుగా ఉండాలి. తర్వాత మాట, ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఒకవేళ పురుషుడైతే, స్త్రీకి వెళ్ళిన తర్వాత ఏకపత్ని, అది దాన్ని ఆల్టర్నేట్ చేసుకోవచ్చు. ఒక్క భార్యే కలిగి ఉండాలి, ఒక్క భర్తే కలిగి ఉండాలి. మితానుభవుడును ఉండాలి. ఏంటంట? అన్నిట్లో మితంగా ఉండడం కూడా నేర్చుకోగలగాలి, ఎచ్చులకు పోకూడదన్నమాట. తర్వాతి మాట, స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును. అందరికీ మర్యాద ఇవ్వటము, మంచిగా మాట్లాడటము, గౌరవించటము నేర్చుకోగలగాలి. ఏయ్ ఆయ్ అన్నాడు అనుకో, వానికి ఈ ఘనమైన పని చేసే అర్హత లేదు. నేను ముందు ఎందుకు ఘనమైన పని అని చెప్పానంటే ఇది చాలా ఎక్సలెంట్ పని. ఇవన్నీ లేవు నేను చేయనులే అంటే దానికి తగిన పనివే నువ్వు పొందుకుంటావు. అర్థమవుతుందా? అంతే.
ఎవడు ఎక్కువ చేస్తే వాడికి దానికి ఫలం ఉంటుంది. ఇవన్నీ నాకెందుకు లేదు, అన్నీ నేను ఉండలేనులే, నేను చేయలేనులే అని చెప్పడానికి ఆయన ఉద్దేశం కాదు ఇది. అరే అది చాలా గొప్ప పని రా బాబు, కొంచెం కష్టపడరా అని. అంతేనే కదా. ఒరే నువ్వు కొంచెం బాగా చదువుకోరా అని అంటున్నావంటే అర్థం ఏంటి? కొంచెం కష్టపడి చదువుకోరా అంటున్నావంటే అర్థం ఏంటి? కష్టం ఉంటుందని తెలుసు, కానీ అలా కష్టపడి చదివితే బాగుపడతావని. దాని అర్థం ఏంటి? అరే కష్టపడి చదవాలనేసరికి అమ్మో కష్టపడాలంటే ఎందుకులని చెప్పి కూలి పనికి వెళ్ళమనా? దాని అర్థం అది కాదు. చదువుకోవడం మంచిది, అది చేస్తే రేపు నీ జీవితం బాగుంటుంది. అలాగే సంఘములో పరిచర్య చేయటం అనేది చాలా గొప్ప పని. ఆయన ఉద్దేశం ఏంటి అంటే మీరందరూ ఇలా ఉండి ఆ పని చేయాలి, ఘనమైన పని. అలా ఘనమైన పని చేసి అందరూ ఘనంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. మనం ఎలాంటి వాళ్ళము అంటే అయ్య బాబు ఇవన్నీ నాకు లేవులే నేను చేయను అంటే దానికి తగ్గట్టే ఉంటుంది నీ జీవితం. కాబట్టి ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి, సరేనా? మళ్ళీ చదువుదాం చూడండి, మీకు అవన్నీ అర్థమవుతాయి. కాబట్టి నేనేదో పెద్ద వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడును. ఎవడంట? అతిథి ప్రియుడును. ఇంట్లోకి వస్తే కొంచెము ఏంటి ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు వీడికి టీ కాయాలా, నాకేం పని లేదా అనే మాటలు రాకూడదు అనమాట. ఓకేనా? కొంచెం అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం కష్టపడి ప్రేమించే స్థితి కూడా ఉండగలగాలి. తర్వాతి మాట, బోధింప తగినవాడునై ఉండి. ఎవరంట? బోధింప తగినవాడై ఉండాలి. మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును. జగడం అంటే గొడవలాడని వాడు. తర్వాత ధనాపేక్ష లేనివాడై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. అర్థమవుతుందా మీకు? కోపంగా ఉండకూడదు, అందరిని ప్రేమించాలి, అతిథి ప్రియుడిగా ఉండాలి, మితానుభవంగా ఉండాలి, మంచిగా డ్రింక్ చేయకూడదు, మంచిగా కొట్టకూడదు. అర్థమవుతుందా? మద్యపానియు, జగడమాడని వాడుగా ఉండాలి. తర్వాత ఇంకేమన్నాడు? చక్కగా తన ఇంటిని తాను ఏలగలిగి ఉండాలి. కొంచెము ఇది పర్టికులర్ పాస్టర్ గారితో చెప్తున్న మాటలు కాబట్టి అందులో మనం ఘనత పాత్రగా మాత్రం వాడుతున్నాం. కంపల్సరీ తన ఇంటిని ఏలగలగాలి. తన ఇంటిని ఏలని వాడు ఏమవుతాడంట? సంఘాన్ని ఏమి వెళ్తాడని ఒక పెద్ద ప్రశ్న వేస్తాడు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మన నోరు తెరిసే ముందు మన పరిస్థితులు మనం ఆలోచించుకోగలగాలి ముందు. అర్థమవుతుందా? మనం నాకు ఒక పరిచర్య ఇవ్వలేదు అని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సంఘంలో, అవునా కదా? ఇదిగో పాస్టర్ గారు ఆయనకే ఇస్తారు, వీళ్ళకి ఇవ్వరు, ఆమెకే ఇస్తారు, ఈమెకి ఇవ్వరు అంటారు. అరే బాబా అందరూ సమానమే కాదని అన్నావు, కానీ అందరూ పని చేయడానికి ఒప్పుకోను. నువ్వు కూడా ఇలా ఉండగలిగితే నీకు అప్పుడు ఇవ్వకుండా అడుగు. అప్పుడు పాస్టర్ గారిని కాలర్ పట్టుకుని అడుగు, ఇబ్బంది ఏం లేదు. ఆమెలో ఉందేంటి, నాలో లేదేంటి? ఆమె ఎలా బ్రతుకుతుంది, నేను కూడా అలాగే బ్రతుకుతున్నాగా. ఆయన ఎలా బ్రతుకుతున్నా, నేను అలాగే బ్రతుకుతున్నాగా. ఇంకా ఆమె కంటే నేనే బ్రతుకుతున్నాగా, నాకెందుకు ఇవ్వు అని అడగొచ్చు మీరు. కానీ మీలో క్యారెక్టర్ లేకుండా మళ్ళీ సంఘములో గొడవలు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు దాకా పాస్టర్ గారి లోపం చెప్పా, ఇప్పుడు సంఘ విశ్వాసం లోపం చెప్తున్నా. ఆయన అందరిని సమానంగా చూడకపోవచ్చు, అందులో సమానంగా చూడబడని కారణాలు కూడా మీలో కూడా ఉండొచ్చు. అన్నిట్లో ఉంటానంటారు, కానీ దానికి తగిన క్యారెక్టర్ మాత్రం ఎవరు కలిగి ఉండరు. కాబట్టి కంపల్సరీగా ఇంటిని ఏలగలిగిన వాడై ఉండాలి. తర్వాత కొంచెం అటువంటి పని అప్పగిస్తున్నప్పుడు ఏం చేయాలో చూడండి. ఇంకొక మాట అన్నాడు 7వ వచనము, 6వ వచనం చూడండి. అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. 5వ వచనము, ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై కూడా ఉండకూడదు. వాడు అప్పుడే ఒక విశ్వాసి అయ్యి అప్పుడే మారు మనసు పొంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే ఒక 6 నెలలు అయినమ్మటే ఎమ్మటే వాడిని గద్దెనెక్కించకూడదు. అలా గద్దెనెక్కిస్తే వాడికి గర్వం వస్తుంది. సాతాను కూడా అక్కడ సాతానుతో పోల్చాడు. సాతాను పడిపోవడానికి కారణం ఏంటంటే అది గర్వాంధుడయింది. దాన్ని అందంగా చేసి దేవదూతలందరిలో దాన్ని ప్రధాన దేవదూతగా చేశాడు. కాబట్టి దానికి ఏమైపోయింది తెలుసా? గర్వం వచ్చేసి నేను దేవుడితో ఎక్కువైపోదాం అనుకుందనమాట. అలాగే ఇక్కడ ఆ పోలిక తీసుకొచ్చి ఇక్కడ చెబుతున్నాడు. సంఘ పెద్ద కూడా, లేకపోతే సంఘంలో కొంచెం బల్ల అనేది కొంచెం పెద్ద కార్యక్రమమే, చిన్న కార్యక్రమం కాదు. కాబట్టి దాన్ని చేసేటప్పుడు చేసే వ్యక్తి కొత్త వాడై ఉండకూడదు. కొంచెం నలిగి ఉండాలి. ఒక 4-5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు నలిగి ఉండి విశ్వాసులతో మాట్లాడటము, వాళ్ళని పలకరించటము, చక్కగా ప్రేమించటము,
ఇవన్నీ కోపం లేని స్థితి, కొంచెం సహించుకునే స్థితి, దీర్ఘశాంతం వహించే స్థితి, చక్కగా ప్రోత్సహించే స్థితి, ఇవన్నీ ఉంటేనే అతనికి మీరు ఇవ్వాలి. ఇదిగో కొత్తవాడుగా వచ్చేసినోడికి మీరు కానీ ఇస్తే, దయచేసి నేను నిజంగా చెబుతున్నాను, ఈ మాట చదివినప్పుడు నాకు అర్థమైన విషయము, 1 సంవత్సరము 2 సంవత్సరాలు అయిన వాడికి ఎమ్మటే పెద్ద పెద్ద పదవులు ఇవ్వమాకండి. ఎందుకంటే వాడి భక్తి జీవితాన్ని మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. వాడు గర్వించి పాడైపోతాడు. ఎందుకంటే వాడికి అంత వేరు లేదు, అంత వాక్యం లేదు, అంత అనుభవం లేదు. కాబట్టి ఇదిగో పాపం ఎప్పుడు 10 సంవత్సరాల విశ్వాసంలో కూడా ఇడిగి పేరిటి మాత్రం ఏంటి నువ్వు అలా వస్తున్నావు, ఏంటి ఇలా వస్తున్నావు అన్నాడు అనుకోండి, వాడు హృదయం ఎలా ఉంటుంది చెప్పండి, బాధగా ఉంటుంది లేదా? ఇది లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పగలను. మా కాలేజీలో మేము మా జూనియర్స్కి వాక్యం చెప్పేవాళ్ళం. అయితే జూనియర్స్ కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత మా తర్వాత రెండో జూనియర్స్ అనుకుంటా, వాళ్ళకి ఎవరు వాక్యం చెప్పేవాళ్ళు తెలుసా? వాళ్ళకంటే 2 సంవత్సరాలు చిన్నోళ్ళు అయిన వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళంట. కొంచెం అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు వచ్చి అంటే టీం వాళ్ళు చేసిన తప్పు అనమాట అది. వాళ్ళకంటే 2 సంవత్సరాలు చిన్న అయిన వాళ్ళది వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ గుంపుగా కూడుకుంటే వీళ్ళు వచ్చి వాక్యం చెప్పడం, ఆ వాక్యంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అన్న సరే వాక్యం చెప్తే చెప్పాడు, 2 సంవత్సరాలు పెద్ద సీనియర్స్, మినిమం గౌరవించన్న మాట్లాడాలి కదా అని టీం మీద చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎందుకు ఆ మాట అంటానంటే నేను, అది నిజమే. కాబట్టి పదవి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండగలగాలి, కొంచెం వాక్యంలో నలిగి ఉండగలగాలి. అందుకే అక్కడ అన్నాడు బోధింప తగిన వాడై, కొంచెం బోధింప, మినిమం 4 మాటలను చెప్పగలగాలి. ఒక వ్యక్తి వస్తే ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండకూడదని మినిమం నువ్వు గైడ్ చేయగలగాలి, నలగగలగాలి దేవుని పనిలో. కాబట్టి అలా ఉన్నవానికి పరిచర్య ఇవ్వటం మంచిది. లేకపోతే వాని విశ్వాస జీవితాన్ని నువ్వే పాడు చేసిన వాడు అవుతావు, నేనే పాడు చేసిన వాడను అవుతాను. అందుకే కొత్త వానికి ఎమ్మటే మనం ఏం చేయకూడదు, పరిచర్య ఇవ్వటము అంత మంచి పని కాదు. ఇంకా కింద ఏం చెప్తున్నాడు చూడండి, 7వ వచనము, మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. మనోడికి సంఘంలో మంచి పేరు ఉండొచ్చేమో, బయట అడిగితే మాత్రం ఒక్కొక్కడి గురించి బాగా చెప్తాడు, అవునా కదా? ఈవెన్ అలాంటి వాడిని కూడా మనము పెట్టకూడదన్నది ఆయన ఉద్దేశం. అక్కడ కూడా ఇంకో పదం వాడాడు, అపవాది ఊరిలో పడిపోకుండానట్లు. బయట వారి ఎడల కూడా మంచి సాక్ష్యం లేకపోతే వానికి కూడా మీరు సంఘ పరిచర్యలో బాధ్యత అప్పగించడం మంచిది కాదు. అసలు ఇటువంటి క్యారెక్టర్ వాళ్ళు సంఘాన్ని కాయడానికి అస్సలు అర్హులు కాదు. మీరు చూడండి అందులో ఉందో, ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి, చాలా క్యారెక్టర్స్ కలిగి ఉండాలి, బయట వారి చేత కూడా ఆయన ఏం చేయి ఉండాలి, మంచి పేరు పొంది ఉండాలి, సాక్ష్యం పొంది ఉండాలి. దయచేసి ఎవరికి వాడు నేనే నీతిమంతునని గర్వంలో పడమాకండి మీరు, సరేనా? అది జ్ఞాపకం పెట్టుకోండి. అసలు బయట వారు నా గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి ఒక లుక్ ఎప్పుడప్పుడు వేస్తుండండి. యేసు కూడా అన్నాడు, అయ్యా అందరు నా గురించి ఏమనుకున్నారని శిష్యులు అడిగితే, నీ గురించి బాములుగా అనుకోవట్లేదు, ఒకడేం ఎలా అంటున్నాడు, ఒకడేం అలా అంటున్నాడు, ఒకడేం ఎలా అంటున్నాడు అన్నారన్నమాట. సో అప్పుడప్పుడు మీరు కూడా నా తోటి వారు నన్ను ఏమనుకుంటున్నారో అప్పుడప్పుడు తోటి వ్యక్తులతో సరదాగా మాట్లాడుతూ అడుగుతుండండి. అప్పుడు మీ జీవితాలు నా జీవితాలు తెలిసిపోతాయి. కాబట్టి బయట వాడి చేత కూడా సాక్ష్యం పొంది ఉండాలి. తర్వాతి మాట 8వ వచనం చూడండి, అలాగుననే పరిచారకులు అంటే ఎవరు? పరిచర్య చేసే పురుషులు. వాళ్ళు కూడా ఎలా ఉండాలంట? మాన్యులై ఉండి. మాన్యత అంటే అర్థం ఏంటంటే హుందాతనం. అప్పుడప్పుడు అంటారు కదా, ఇప్పుడు నేను పాస్టర్ గానే కదా, మంచిగా చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చి, ఓకేనా, అడిగితే దాన్ని ఏమన్నాను, టాన్ జీన్స్ అని చెప్పి మంచి టీషర్ట్ వేసుకొచ్చి, ఈరోజు ఇది ట్రెండ్ అయ్యా బాబు ఇలాగే ఉండాలి అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? అరే నీకు అసలు బుద్ధి ఉందా, కొంచెం నువ్వు పాస్టర్వి, ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేయి అంటావు, అవునా కదా? మాన్యత అంటే అర్థం ఏంటంటే హుందాతనాన్ని మెయింటైన్ చేయడం. ఓ విశ్వాసివి కదా, విశ్వాసికి తగిన హుందాతనాన్ని మెయింటైన్ చేయి. ఓ టీచర్వి కదా, టీచర్కి తగిన హుందాతనాన్ని మెయింటైన్ చేయి. మాన్యత అంటే హుందాతనము. అర్థమవుతుందా మీకు? ఇది ఎలా అయితే అర్థమవుతుంది, అంతేనే కదా? అది అనమాట. కాబట్టి ఒక పాస్టర్గా ఉండి కొంచెం మినిమంలో రావడం మంచిది. ఆ హుందాతనం అది మెయింటైన్ చేయాలి, అది దాని ఉద్దేశం. కాబట్టి పరిచర్య చేసేవాడు కూడా పరిచర్య చేసేటట్టు ఆ హుందాతనాన్ని మీరు మెయింటైన్ చేయాలి. తర్వాతి మాట, ద్విమనస్కులు అంటే 2 నాలుకలు ఉండకూడదు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏంటంట? వాళ్ళు ద్విమనస్కులై ఉండకూడదు, అంటే 2 నాలుకలు ఉండకూడదు. పాస్టర్ గారి దగ్గర పాస్టర్ లాగా మాట్లాడతారు, వాళ్ళ దగ్గర మాట్లాడతారు, ఏమ దగ్గర మాట్లాడతారు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర మాట్లాడతారు.
సో ఇక్కడ ఏమంటున్నాడంటే పరిచారకులకి, పర్టికులర్గా విశ్వాసులకి ఈ 2 నాలుకల స్వభావం అనేది కంపల్సరీ ఉండకూడదు. తర్వాతి మాట ఇంకేమన్నాడు చూడండి, మిగులు మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారనై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. కంపల్సరీగా పరిచర్య చేసే, ఇది ఈవెన్ పాస్టర్ గారు కూడా కాదు, పర్టికులర్గా విశ్వాసులకి చెప్తున్నాడు. ఇది పరిచర్య ఎవరైతే అప్పగిస్తున్నావో వాడు పరీక్షింపబడాలి. నిజంగా అప్పుడప్పుడు ఆలోచన చేస్తే ఇవన్నీ చూస్తే నిజంగా మనం ఏదో అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్నీ ఇచ్చేస్తుంటాం. అది ఒక్కోసారి నా పాపం కూడా అవుతుంది. పరీక్షించే ఇవ్వగలగాలి వాళ్ళు ఏమనుకున్నారు. అందుకే మీరు హెబ్రోను సంఘాలకు వెళ్ళారనుకోండి, మీరు ఎప్పుడైనా చూసారు హెబ్రోను సంఘానికి వెళ్ళి పాటలు అందరూ పాడరు, వాళ్ళు కొందరినే నియమించుకుంటారు, వాళ్ళ ఊరికే పాటలు పాడతారు, వాళ్ళే ఆరాధన చేస్తారు. అప్పుడప్పుడు మీకు అనిపించినప్పుడు అదేంటి అలా ఉన్నారు అని అనిపిస్తుందేమో, కానీ అది మంచి పద్ధతే, బైబిల్ పద్ధతి. ఎవడు పడితే వాడు పాటలు పాడడానికి కూడా అర్హుడు కాదు. ఎవరు పడితే వాళ్ళు దేవుని ఆరాధించడానికి కూడా అర్హులు కాదు. అందుకే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు, వాళ్ళకు మొహమాటం లేని తత్వం. అది ప్రేమపూర్వకంగా చెప్తారు, అమ్మా వాళ్ళని ఏదో ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో నాకు పెద్దోళ్ళని నువ్వేదో చిన్నోళ్ళని ఏం కాదు. ఇదిగో దేవుని పరిచర్య చేయాలంటే అది పాటలు పాడే పరిచర్య అవ్వచ్చు, వాక్య పరిచర్య అవ్వచ్చు, ఊడ్చే, ఈవెన్ మీకు తెలుసలేదో కొన్ని మంచి సంఘాలలో ఊడ్చే పని కూడా అందరికీ ఎవరు, క్లీన్ చేసే పని కూడా అందరికీ ఎవరు. హెబ్రోను సంఘంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఈ విషయాల్లో. ఊడ్చే పని, కడిగే పని కూడా మీరు తక్కువ చూస్తారు, కానీ దానికి కూడా వాళ్ళు పరీక్షిస్తారు. అందుకే హెబ్రోన్లో బాగా నానుడు ఏంటి తెలుసా, ఎవడైనా సేవకు వస్తే ముందు వాష్రూమ్లు కడిగిస్తారు వాళ్ళ చేత. అప్పుడప్పుడు మీరు విన్నారా లేదా నాకు తెలియదు, కానీ సేవకు వచ్చిన ముందు ఏం చేయాలంట, బాత్రూమ్లు కడిగిస్తారంట. అది వాళ్ళకు డ్యూటీ. ఒకరోజు ఒక సేవడికి వేస్తాడు, ఇంకో రోజు ఇంకో సేవడికి వేస్తాడు. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే పరీక్షింపబడాలి. ఇవన్నీ నా ఉద్దేశం ఏంటి అంటే, మీరు పాల్గొంటున్నారు, అన్ని పరిచర్యలు చేస్తున్నారు, అయితే కొంచెము మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా ఘనమైన పని. అయ్యో నేను ఇలా లేనులే నాకెందుకు అనుకుంటే మీరు ఒక మంచి గొప్ప పనిని, ఒక గొప్ప ధన్యతను వదులుకుంటున్న వాళ్ళు. అది మాత్రం బాగా బల్లగుద్ది చెప్పగలను. ఆయన ఉద్దేశం ఇంత గొప్ప పని చేస్తూ ఘనంగా ఉండండి మీరు, కాకపోతే చేసేవాళ్ళు మీరు ఇలా కూడా ఉండగాలి, పరీక్షింపబడాలి. పురుషులైతే పరిచారకులు కూడా పరీక్షింపబడాలి. అంటే ఎంత బాగా ఉంటుందో చూడండి. ఇంకా కిందకి వెళ్ళండి. అటువలనే 10వ వచనము, మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. సంఘంలో ఆడి పేరు ఎలా ఉంది, బాగానే ఉంది, పరీక్షల్లో నెగ్గాడు. బయట వాడి పేరు ఎలా ఉంది, బాగానే ఉంది, వాడి సాక్ష్యం అయితే నెగ్గాడు. సంఘంలో వాడి సాక్ష్యం ఎలా ఉంది, బాగానే ఉంది. బయట వాడి సాక్ష్యం ఎలా ఉంది, అంత బాగా లేదు, అయితే వాడు వద్దు, టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు అనమాట. పరీక్షించడం అదే అర్థం. సంఘంలో బాగానే అందరూ గురి శర్మలు కప్పుకొని ఉంటారంట, అందరూ వెలుగుదూత వేషాలు వేసుకుని ఉంటారంట. అప్పుడప్పుడు అంటుంటారు పెద్ద పెద్ద సేవకులు, ఇదిగో పాస్టరు నీ గురించి చెప్పాలంటే నువ్వు కాదు, నీ భార్య సాక్ష్యం ఇస్తేనే నువ్వు మంచివాడని నమ్ముతా, లేకపోతే పాస్టర్ చరిత్ర కావాలి అంటే భార్య దగ్గరికి వెళ్ళాలంట. అలాగే భర్తల చరిత్రలు తెలియాలంటే భార్యల దగ్గరికి వెళ్ళాలి, భార్యల చరిత్రలు తెలియాలంటే భర్తల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళ దగ్గర కానీ మంచి సాక్ష్యం పొందితే ఆడు ఎవరి గ్రీన్గా బతికేతారు అన్ని చోట్ల. ఎందుకంటే క్షుణ్ణంగా అలాగే తప్ప ఎవరికి తెలిసి చెప్పండి. కాబట్టి పెద్ద పెద్ద దైవజనులు అసలు ముందు పరీక్షించడానికి వాని యొక్క సాక్ష్యాన్ని కంపల్సరీ అడుగుతారు. అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. పరీక్షింపబడగలగాలి, ఆ పరీక్షలో వాడు నెగ్గగలగాలి. అప్పుడే సంఘం అనేది మంచిగా ఉండగలదు. తర్వాతి మాట 11వ వచనము, అటువలనే పరిచర్య స్త్రీలు కూడా మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు కూడా, అది పురుషులైన స్త్రీలైన ఏకపత్ని పురుషులను, అదిగో చూడండి వీళ్ళకి కూడా తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. ఇక్కడ మీరు పర్టికులర్గా స్త్రీలకు ఇచ్చిన పని చూడండి. ఒక భర్తనే కలిగి ఉండాలి, తమ ఇంటి వారిని పిల్లల్ని బాగా ఏలాలి. పైన పరిచారకులైన పురుషులకి ఆ మాటలు ఇవ్వలేదు.
ఎప్పుడైనా కుటుంబ పరిపాలన, కుటుంబ బాధ్యత స్త్రీదే. అది కంపల్సరిగా దేవుడిచ్చిన ఆజ్ఞ. పరిచర్య చేసే స్త్రీలు ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా వాళ్ళు తమ ఇంటి వారిని బాగుగా కాయగలగాలి, ఒక్క భర్తనే కలిగి ఉండగలగాలి. తర్వాతి మాట, వాళ్ళు కూడా మితానుభవులై ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. ఇలాగా కొన్ని విషయాలని మీరు చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ మీరు చదవండి. తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా చెప్తాను, అవి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. తీతు పత్రిక 1వ అధ్యాయము, పక్కన పేజే 2 పేజీలు తిప్పితే ఉంటుంది. 1వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. పర్టికులర్గా తీతుకి ఇచ్చిన టాస్క్ ఏంటి తెలుసా? తీతు కూడా ఒక దైవ సేవకుడు. ఎవరు? ఫాస్ట్గా చెప్తున్నాను అనుకోమాకండి, కొంచెము మీకు అర్థమవుతుంది, పెద్ద వివరించాల్సిన అవసరం ఏమి లేదు. మీరు ఇంటికి కిందతే ఎక్కువ చదవాలి. నా ఉద్దేశం ఏంటంటే, ఇదిగో స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలంటే నేను డీటెయిల్గా చెప్పేవాడిని. ఓన్లీ మనం పైన ఆలోచిస్తున్నాం. ఎప్పుడైనా దేవుడి చిత్తమైతే అసలు సంఘంలో దైవ సేవకులు ఎలా ఉండాలి, అసలు పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలి, పరిచర్య చేసే పురుషులు ఎలా ఉండాలి అన్నది డీటెయిల్గా మాట్లాడుకోగలగాలి. కానీ ఈరోజు మనం ఓన్లీ బల్ల కార్యక్రమం గురించి ఉద్దేశంలో ఎవరివ్వాలో మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మిమ్మల్ని చదువుకొని జాగ్రత్తగా పైన మాటలు చెప్తున్నాను అంతే. అర్థమవుతుందా? కాబట్టి నన్ను తప్పుగా అర్థం చేసుకోమాకండి. తీతుకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే పెద్దలు నియమించటం. నియమించినప్పుడు ఏం చూడండి, 6వ వచనం, ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులుగాక విశ్వాసులైన పిల్లల గడవాడునై ఉన్న యెడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చును. దుర్వ్యాపార విషయమై ఏంటంట? నేరము మోపనివాడు. దుర్వ్యాపారం అంటే పాస్టర్ పనే చేయాలి, వేరే వ్యాపారాలు చేయకూడదు ఎక్కువ. అర్థమవుతుందా? అంటే దాని అర్థము పని చేసుకుంటూ పాస్టర్ పని చేయొద్దని నా ఉద్దేశం కాదు. చాలామంది దేవుని పని చేస్తున్న వాళ్ళు ఇదిగో దీనికంటే ముందు వాళ్ళకి అదే అయిపోతుంది. అరే నేను పిలుచుకుంది దేవుని పని చేయడానికి, ఇది జరగటానికి అది వాడబడాలి తప్ప అది నీకు ముఖ్యమై ఇది చిన్నది అవ్వకూడదు. చాలామంది పాస్టర్లు, అప్పుడు ఒకసారి మీకు స్టోరీ చెప్పా, మంచి పెద్ద పాస్టర్ అయ్యి ఆయన బిజినెస్లోకి వెళ్ళి అన్నీ సమకూర్చి కోట్లు గడించి చివరికి అప్పుల పాలయ్యి చివరికి ఏం చేశాడు? వ్యభిచార మూటాన్ని నడిపించాడంట, మళ్ళీ దైవ సేవకుడు అయ్యుండి. అందుకే మితానుభవుడు అనే మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మితంగా బతకడము క్రైస్తవుల్లో మితానుభవుడు అనేది అందరికి ఇచ్చిన ఆజ్ఞ. పాస్టర్ క్వాలిఫికేషన్ మితానుభవుడు ఉంటుంది, పరిచారకుల్లో కూడా మితానుభవుడు అని ఉంటుంది. పాస్టర్లు అయినా పరిచర్య చేసే వాళ్ళు ఎవరైనా విశ్వాసులైనా అందరూ మితంగా బతకడం మాత్రం ఉండాలి. దుర్వ్యాపారము అంటే వేస్ట్ వాటి మీద ఎక్కువ మనసు పెట్టుకొని ఇదిగో ఆమె దేవుని సన్నిధానం చెప్తుంది కానీ ఆమెకి దీనికంటే కూడా అదంటే ఎక్కువ ఇష్టం అని అనకూడదు అనమాట. అనవసరమైన వాటి మీద ఇష్టాలు పెట్టుకోకూడదు, వాటి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించకూడదు, ఆ విధమైన నేరాలు మనము చేయకూడదు అన్నాడు. తర్వాత 7వ వచనము, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను, అతడు స్వేచ్ఛాపరుడును ఏమై ఉండకూడదంట? స్వేచ్ఛాపరుడై ఉండకూడదు. మన కాన్సెప్ట్లో అధ్యక్షులు అంటే ఎవరు? బల్ల కార్యక్రమం చేసే వాళ్ళని కూడా ఘనమైన పని అని చెప్పాను మీకు, కాబట్టి వాళ్ళకు కూడా ఇవి వర్తిస్తాయని చెప్తున్నాను. కాబట్టి మీరు పాస్టర్ గారి విశ్వాసాలు అనే తేడా తీసేయండి. నేను చదివేవన్నీ కూడా బల్ల ఇచ్చే వాళ్ళకు ఉండాలి అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి చాలు. మీరు ఒకవేళ బల్ల పరిచర్య చేయాలి అంటే మీరు ఇవన్నీ ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు వస్తా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని స్వేచ్ఛగా ఉంటానంటే సెల్లదు ఇక్కడ. అర్థమవుతుందా? నువ్వు స్వేచ్ఛాపరుడుగా నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి సంఘానికి రాలేదు. సంఘానికి నియమాలు ఉంటాయి, మాదిరిగా బతకాలి, అన్ని విషయాల్లో ఉండగలగాలి. అర్థమవుతుందా? అంతే తప్ప నేను చెప్పినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని అంటే అవ్వదనమాట. అది స్వేచ్ఛాపరుడు అంటే అర్థం. నీ ఇష్టానికి ఇక్కడ తావులేదు. అది తర్వాతి మాట. ఇంకేమన్నాడు? ముక్కోపి, బాగా కోపస్తుడు ఉండకూడదు, మద్యపాని, మందు తాగకూడదు, కొట్టకూడదు, దుర్లాభమును అపేక్షించేవాడు కాకూడదు. దుర్లాభం అనే మాట చాలా ప్రాముఖ్యం. అంటే ఇది చేస్తే ఏదో లాభం వస్తుంది, ఇది చేస్తే ఏదో లాభం వస్తుంది అని ఇదిగో ఏం చేస్తారంటే చాలామంది చాలా కపటం ఉంటుంది వాళ్ళకి. ముందు మాత్రం బాగానే నటిస్తారు. అర్థమవుతుందా? దుర్లాభం ఆపేక్షిస్తారు వెనక వాళ్ళు.
ఇది నిస్వార్థమైన హృదయంతో ఆ వ్యక్తి మారాలి, ఈ వ్యక్తి బాగుపడాలి, ఆ వ్యక్తి మంచిగా ఉండాలి అని చేయరు. ఇది కూడా ఎందుకు చేస్తారు తెలుసా? వెనక నాకు పేరుకు రావాలి, వెనక నన్ను అందరూ గౌరవించాలి అని ఒక వెనక చాలా లాభాలు ఉంటాయి వాళ్ళకి. అర్థమవుతుందా? పాస్టర్ పని చేసేవాళ్ళు, సంఘంలో పెద్దలుగా ఉండేవాళ్ళు కూడా మీకేం తెలుసా? నేను సంఘ పెద్దగా లేకపోతే ఈ ఊళ్ళో నాకు గౌరవం ఎవరు, నేను సంఘ పెద్దగా లేకపోతే సంఘం వల్ల నాకు గౌరవం ఎవరు అని సంఘ పెద్ద పదవి పాస్టర్ గారితో కొట్లాడి వేయించుకునే వాళ్ళు ఉన్నారు. అవునా? మీకు బాగా సిఎస్ సంఘాలకు వెళ్ళి బాగా తెలుస్తుంది అవన్నీ. వాళ్ళకి ఆ సంఘ పెద్ద పోస్ట్ ఇవ్వకపోతే ఎవరు వాల్యూ ఎవరు, వెనక దుర్లాభం ఉంటుంది. కానీ సంఘ అన్నీ మళ్ళీ బాగానే చేస్తాడు, కార్యక్రమాలన్నీ డబ్బు ఇస్తాడు, కావాలంటే అయ్యి ఇస్తాడు. కానీ విషయం ఏంటి అంటే వాడు నా సహోదరులు రక్షింపబడతారు, దేవుడు నన్ను అప్పగించాడు, ఈ పనిని చేయడు, దీనికోసం డబ్బు ఖర్చు పెడతాడు, దీనికోసం అంతా చేస్తాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుని సంబంధం కంటే ఈడు ఎక్కువ ఖర్చు పెడుతుంటాడు. కాబట్టి చేసే పని కూడా వెనక దుర్లాభం ఉండకూడదు. నిష్పక్షపాతంగా నా దేవుడు గణపరచబడగలగాలి, ఇదిగో ఒక ఆత్మ మారగలగాలి. అది మీరు చేయాల్సిన పని. ఇంకా ఏమన్నాడు చూడండి, దుర్లాభం అపేక్షించేవాడు కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడనయుండి. ఇది కూడా చాలా ప్రాముఖ్యం. అన్నీ నెరవేర్చుకోవడానికి మనకి లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అన్నాను కదా నాకు కూడా ఆశా నిగ్రహాలు ఉండాలి, నేను జీన్స్ ప్యాంట్లు వేసుకొని టీ షర్ట్లు వేసుకొని వస్తానంటే అవ్వదన్నమాట. కొంచెం ఆశలు నిగ్రహించుకోవాలి. నా ఇష్టం నేనంటే బయట ఉంటే నీ ఇష్టం, పాస్టర్ గారు కాకుండా నీ ఇష్టం. అలానే బయట జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరిగితే కూడా తప్పని అలానే నా ఉద్దేశం కాదు. ఈవెన్ జీన్స్ ప్యాంట్లు వేసుకున్న దాంట్లో మళ్ళీ ఉన్నాయి, కొంచెం ఉండాలి హుందాతనం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే ఆశా నిగ్రహాలు ఉండాలి. మీరు కూడా చాలా ఆశా నిగ్రహాలు ఉండగలగాలి. అందరిలో లోకస్తులతో పాటు వెళ్ళిపోకూడదు, వాళ్ళతో పాటు పరిగెత్తకూడదు. వాళ్ళకి చూసినల్లా కావాలి, శరీరం కోరుకున్నదల్లా కావాలి. అవునా కదా? అది లేకపోతే భర్త పడుకోలేడు, కుటుంబం ప్రశాంతంగా ఉండదు. భార్య పడుకోలేదు, భర్తలు కూడా నాకు ఆ ఫోన్ కూడా ఇచ్చేదాకా నేను వదలని అంటాడు అనమాట. నాకు తాడని డబ్బులు ఇచ్చేదాకా నేను వదలని అంటాడు. కాబట్టి ఇవన్నీ ఉండకూడదు. మనకి ఉన్న స్థితిని చూసుకోవాలి, మన ఆశలు నిగ్రహించుకుంటూ ఉండగలగాలి. అమ్మో ఇవన్నీ చేస్తే రేపు సంఘం ముందు మనం అవమానింపబడతామేమో, మనం వెచ్చులకు పోయి ఇలా చేసామని మనం మాదిరిగా ఉండాలి కదా, అంతేనే కదా? కాబట్టి ఆశా నిగ్రహం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. స్వేచ్ఛాపరుడు అనేది కూడా చాలా ప్రాముఖ్యం. తాము హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకునే వాడై ఉండాలి. ఈవెన్ వాక్యంలో కూడా కొంచెం జ్ఞానం ఉండాలి, మరి ఎట్టబడితే అట్ట ఉండకూడదు. అర్థమవుతుందా? పరిచర్య చేసేలో జ్ఞానం ఉండాలి. అందుకే మీరు చూస్తే పరిచారకులను 6 మందిని నియమించేటప్పుడు 7 మందిని నియమించేటప్పుడు ఆత్మయు జ్ఞానము గలవారిని మీరే ఎన్నుకోండి అంటాడు. పంచిపెట్టడానికి కూడా, పంచిపెట్టేవాడికి కూడా వాక్యం ఉండాలి. లేకపోతే ఆడు ఏం చేస్తాడు తెలుసా? మనోళ్ళు వాళ్ళని 2 ముక్కలు ఎక్కువ 2 ముక్కలు తక్కువ వేస్తారు. వాక్యం తెలుసుంటే అమ్మో అందరిని సమానంగా చూడాలి, కాబట్టి నావాడు వాడోళ్ళే నేను లేదు అనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అది కూడా ప్రాముఖ్యమే అన్నమాట. సో ఇలాగా ఈ 2 సందర్భాలు మీరు చదవండి, ఆ తిమోతి పత్రికలోది, ఈ తీతు పత్రికలోది. అయితే చివరిగా ఒక సందర్భం చూపించి నేను ముగించేస్తాను, ఇంకా 5 నిమిషాల్లో ముగించేస్తాను. మన టైం 7:30. ఒక్కడే గంట పోసి సాగు కొడుతున్నావు అని అనుకోమాకండి దయచేసి. మళ్ళీ నేను దీన్ని రిపీట్ చేయలేను, ఓకేనా? నా టైంలో నేను మేము ముగిస్తున్నాను, కాబట్టి నన్ను తిట్టుకోవడానికి మీకు ఆస్కారం లేదు. 7:30 దాటితే నన్ను తిట్టండి, 7:30 దాటకపోతే మీరు నన్ను అనడానికి అర్హులు కాదు. సరే, ముందే చెప్పాను కాబట్టి ఓకే. మొదటి పేతురు పత్రిక రండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. పేతురు పత్రిక చదివినప్పుడల్లా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలువాడునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. యేసయ్యతో కలిసి పనిచేసి కలిసి తిరిగిన అపోస్తులుడైన పేతురు అంటున్న మాట. ఇదిగో నేను కూడా ఎలాంటి వాడిని తెలుసా? మీలాంటి తోటి పెద్దనే, అంటే నేను కూడా మీలాగా తోటి పాస్టర్నే అంటున్నాడు అనమాట ఆయన. నేను కూడా మీలాంటి తోటి పాస్టర్నే, కాబట్టి మీ పాస్టర్లను ఏం చేస్తున్నాను, నేను ఎలా ఉండాలో మీకు చెబుతున్నాను అంటున్నాడు ఆయన. ఎలా ఉండాలయ్యా పాస్టర్లు, ఎలా ఉండాలయ్యా పరిచర్య చేసేవాళ్ళు, ఎలా ఉండాలయ్యా మన ప్రశ్న బల్ల ఇచ్చేవాళ్ళు అంటే ఆయన అంటున్నాడు చూడండి. బల్ల ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలి కింద చెబుతున్నాడు.
రెండో వచనం, ఇది చాలా ప్రాముఖ్యం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదురులుగా ఉండండి. నీకు ఇప్పుడు బల్ల అప్పగించే పరిచయం ఇచ్చాడు కాబట్టి, ఇదిగో నేను గొప్పోని, మీరంతా చాలా చిన్నోళ్ళు అని చెప్పేసి, ఇక నాకు అధికారం వచ్చిందని చెప్పేసి కొరడా పట్టుకొని, నువ్వు అలా కూర్చో, నువ్వు ఇలా కూర్చో, అలా చేయి అలా చేయి అని నువ్వు ప్రభువు కాదు, అంటే రాజువు కాదు. వాళ్ళకి ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలంట మందకి. చాలా జాగ్రత్త అయిన విషయం అది. ఇక్కడ ఉన్న పదాలు వివరిస్తా, చాలా జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటిగా పరిచర్య చేసేవాడు ఏం చేయాలంటే తన సొంత బలిమి చేత చేయకూడదు. నేను జ్ఞానవంతుణ్ణి, లోకమంతా నాకు బాగా తెలుసు, నాకు చాలా అనుభవం ఉంది, అలాంటి సినిమాలు ఇక్కడ ఏం చెల్లవు. లోకం అనుభవం ఇక్కడ ఏమీ పెట్టలేదు ఎక్కడ. నువ్వు లోకంలో ఎంత ఘనవంతులైనవు, ఎంత తెలివైనవాడో మాకు అనవసరం. సంఘంలోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని చెప్పాడు, అవన్నీ ఉంటేనే ఉండాలి. కాబట్టి ఎంతమంది లోకంలో ఐఏఎస్ ఆఫీసరు, లోకంలో మంచి ఐపీఎస్ ఆఫీసరు, కాబట్టి సంఘంలో వాడికి అయితే ఇస్తానంటే అలా ఏం లేదు ఇక్కడ. అర్థమవుతుందా? కాబట్టి వాడి బలిమికి, వాడి జ్ఞానానికి ఇక్కడ తావులేదు. మనము కూడా అంతే. పరిచర్య చేసే మనందరము కూడా మన బలిమి లేదు, మన జ్ఞానము లేదు. మరి ఏంటంట? మన ఇష్టం కూడా కాదు. మరి ఎవరిష్టం అంట? దేవుని చిత్త ప్రకారము అది మీరు ఇష్టపడాలి. నీ ఇష్టం కాకుండా దేవుని ఇష్టాన్ని నువ్వు ఇష్టపడి, అది దాని అర్థం. అర్థమవుతుందా? నీ బలిమి, నీ ఇష్టం కాకుండా ఎవరిష్టమంట? దేవుని ఇష్టాన్ని. అది ఎవరు ఇష్టపడాలి? నువ్వు ఇష్టపడాలి. దేవుని ఇష్టాన్ని నువ్వు ఇష్టపడి, తర్వాత మాట, దాని వెనక ఎటువంటి దుర్లాభం అపేక్షించకుండా, తర్వాతి మాట, సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందని కాయాలి అన్నాడు. అర్థమైందా మీకు? మీ చిత్తం కాకుండా దేవుని చిత్తాన్ని మీరు ఇష్టపడి, దాని వెనక ఎటువంటి దుర్లాభం అపేక్షించకుండా అటువంటి మనసుతో మీరు సిద్ధపడి మీ పైనున్న మందిని కాయాలి. నీ సొంత జ్ఞానము, నీ సొంత బలము లేదు. దేవుని జ్ఞానముతో, దేవుని చిత్తముతో నువ్వు ఇష్టపడి, నువ్వు సిద్ధపడి, ఎటువంటి వెనక దుర్లాభం ఉండకూడదు. మళ్ళీ చెబుతున్నా, గౌరవం కోసమో, ధన సంపాదన కోసమో, పలుకుబడి కోసమో, ఇదిగో నాకు అందరూ గౌరవిస్తారనో సేవ చేయడం కాదు ఇక్కడ. ఒక ఆత్మని రక్షించటానికి మీరు రాగలగాలి. వాళ్ళ నా సహోదరుడు చీకటిలో నశించిపోతున్నాడు అని వారిని కాపాడాలి అనే ఆలోచనతో రావాలి. లేకపోతే మీరందరూ దుర్లాభముతో వచ్చిన వాళ్ళు యేసయ్య దగ్గరికి. దేవుని ఇష్టాన్ని ఇష్టపడండి. దానికి దేవుని ఇష్టం పరంగా మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. దాని ప్రకారంగా మందని కాయండి. అయితే మందని కాయమన్నాడు కదా అని మీరు రాజులు కాదు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, పరిచారకులు అంటే అర్థం ఏంటో తెలుసా? అచ్చతెలుగులో చెప్తే పనోళ్ళు అని. ఏంటిది? పనోళ్ళు అని అర్థం. దైవ సేవకులు. సేవకులు అంటే అర్థం ఏంటో తెలుసా? పనోళ్ళు అని అర్థం. పరిచారకులు అంటే పనోళ్ళు అని అర్థం. కానీ ఇక్కడ చూడండి, పరిచారకుడు నియమింపనుడు ఏ పని చేయడు. ఇక నేను వద్దులే, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మీరు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అవునా కదా? ఎవరినైతే పరిచర్యకి నియమించామో చక్కగా కూడా ఆడంబరంగా కుర్చీలో కూర్చొని ఆ చర్చిలో ఉన్న లేనోళ్ళని, పేదవాళ్ళని, కొంచెం చిన్న స్థాయిలో ఉన్నోళ్ళని, రా అచ్చేయి, అచ్చేయి, ఇచ్చేయి అని ఎంత బాగా చెబుతాడో. కానీ బేసిక్గా విషయం ఏంటంటే, పరిచర్య చేయడానికి వచ్చింది ఏనా, ముందు ఈడెత్తాలి పని, తర్వాత వాళ్ళందరూ చెత్తుతారు. అదే మాదిరి అంటే, అవునా కదా? ఫాస్ట్గా నేను వెళ్ళి ఏదైనా ఇదిగో అక్కడ అలా ఉందనుకో, చెప్పులు సరిగ్గా లేవు, నేను వెళ్ళి చెప్పులు పెడుతున్నాను అనుకో, అప్పుడు ఆటోమేటిక్ మీరు వస్తారు, అమ్మో ఫాస్ట్గా చేస్తున్నారు, ముందు నేను చేయాలి. అది మాదిరి అంటే. ఇలా చెప్పులు సరిగ్గా పెట్టు అని అనకూడదనమాట. పరిచారకులు అంటే పనులని. బల్ల నీకు ఇచ్చినప్పుడు నువ్వు పరిచారకుడు ఉన్నావు అంటే అందరికీ పని చేయాలి. నువ్వు మందకి రాజువు కాదు, నువ్వు మందకి ప్రభువు కాదు, నువ్వు మందకి మాదిరి. అసలు ఈ మాటలు ఎంత ఎక్సలెంట్గా రాస్తాడో పేతురు. దేవుని ఇష్టాన్ని మీరు ఇష్టపడండి, ఆ ఇష్టం ప్రకారంగా మీరు సిద్ధపడండి, వెనకేమి ఆపేక్షించకండి.
పని చేయండి. మీరు పరిచారకులు కదా, మీరు అధికారులు ప్రభువులు కాదు, మందకి మాదిరిగా ఉండాలి మీరు అని అన్నాడనమాట ఆయన. కాబట్టి ఎవడైతే అధ్యక్ష పదవి ఆశిస్తాడో వాడు అందరికీ మాదిరిగా ఉండాలి, ముందు వాడు పని చేయాలి. అదనమాట. తర్వాత విషయం చూడండి, 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆడబారిన మహిమ కిరీటం పొందుదురు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. సంఘం కూడా చెప్తున్నాడు. సంఘం కూడా ఏమై ఉండాలి? మీరు కూడా ఏం చేయాలి తెలుసా? కొంచెం పెద్దలకి లోబడాలి. తర్వాత మాట, మీరందరూ ఎదుటివాని ఎడల ఏం చేయాలంట? దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. ఏ మనసు ఉండాలంట? దేన మనస్సు ఉండాలి. నేను అడుగు పనోడిని, సంఘం అందరికీ పరిచయం చేయడానికి నన్ను నియమించిన పనోడిని నేను. కాటాల్సి రాజుల్లా కూర్చుంటే మనం వెళ్ళి పని చేయాలి. అర్థమవుతుందా? దానికి నియమిస్తే మనమేమో పని వల్ల, పేరేమో పనోడు కానీ ఆడేమో రాజు, వాళ్ళేమో రాజులు విశ్వాసులు, వాళ్ళేమో పనోళ్ళు. ఎంత దారుణంగా ఉంటుందో చూడండి పరిస్థితి. యేసయ్య వచ్చినప్పుడు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే, వాడబారిన కిరీటం మీకు ఇవ్వాలి అంటే మీరు అలా ఉండకూడదు అంటున్నాడు. అలాగే సంఘ విశ్వాసులారు మీరు పెద్దలకి లోబడాలి అంటున్నాడు. వాళ్ళ మాట మీరు వినగలగాలి అంటున్నాడు. మీరందరూ ఏం చేయాలి తెలుసా? దీన మనస్సు అంటే జాలి కలిగిన మనస్సు, దయ కలిగిన మనస్సు. అయ్యో వాడికి తెలియదులే అందుకే అలా చేస్తున్నాడు, వాడు వచ్చి ఇప్పుడిప్పుడే కదా విశ్వాసం ఎదుగుతున్నాడు, వానికేం తెలుసు, ఏదో ఒక మాట అన్నాళ్ళే, ఇప్పుడిప్పుడేగా ఎదుగుతున్నాడు, సంఘంలో వాడికి సరిగ్గా కూర్చోవడం రాదు, సరిగ్గా మాట్లాడడం రాకపోవచ్చులే, వాళ్ళు పెరిగిన అట్మాస్ఫియర్ అలాంటిది కదా, ఇప్పుడు దాకా లోకంలో ఉన్నాడు కదా, అలాగే ఉంటారులే అని నువ్వు వాడి పట్ల దయ చూపించాలి తప్ప, ఆడు చిన్న చేస్తే మనం దాన్ని భూతద్దంలో చేసి ఎంత చూపిస్తాం మనం. అది దేన మనసు కాదు, అది దయగలిగిన మనసు కాదు. అదేం మనసు తెలుసా? కింద చెబుతాడు ఏం మనసు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అది అహంకారపు మనసు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, విశ్వాసములో బలహీనులుగా ఉండవాడిని తిరిగి రక్షించడానికి మీరు చేయాలి తప్ప, నువ్వేదో నీతిమంతుడు నేనేదో నీతిమంతుడు అని మిగతా వాళ్ళని తృణీకరిస్తే మాత్రం అని అంటున్నాడు మీరు గర్వాంధులు, మీరు గర్వాంధులు. అందరి ఎడల దేన మనసు ఉండాలి, అందరి ఎడల దేన మనసు ఉండాలి, దయ ఉండాలి, లేకపోతే మీరు గర్వాంధులు అవుతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని విడిచిపెట్టి దీనులకు తన కృపని అనుగ్రహిస్తాడు అని చెబుతున్నాడు. చివరిగా ఒక మాట అంటాడు అక్కడ, ఇదిగో ఓకే నువ్వు పని చేస్తున్నావు, నేను అప్పుడప్పుడు గుర్తించకపోవచ్చు, అవునా కదా, అప్పుడప్పుడు నీకు రావాల్సిన ఘనత రాకపోవచ్చు, కానీ నమ్మకంగా నువ్వు దేన మనస్సు కలిగే వస్త్రము ధరించుకుని ఉంటే ఒకానొక రోజు దేవుడు ఏం చేస్తాడంట? తాను హెచ్చించవలసిన సమయమని నిన్ను తగిన సమయమున దేవుడు హెచ్చిస్తాడు. ఈ మాట ఆ సందర్భంలో చెప్పబడిన మాట. ఆ మాట చదివి ముగించుకుందాం చూడండి. 6వ వచనము మళ్ళీ చదువుదామా? 5వ వచనము. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల ఎటువంటిదంట? దేన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనిడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దేవుడు తగిన సమయమున మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండండి. నిజమే, ఒక్కొక్కసారి మీరు పడే పరిచర్యకి, మీరు చేసే కష్టానికి, మీరు చేసే సేవకి మీకు గుర్తింపు రాకపోవచ్చు, ఎంత కష్టపడినా మీకు నిందలే రావచ్చు. కాబట్టి నేనే చేయాలా ఆమె చేయదా, నేనే రావాలా ఆమె రాదా, నేనే చెయ్యాలా అని అంటే మాత్రం తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించే దేవుణ్ణి మీరు హెచ్చించుకోకుండా చేసుకుంటారు. అందరూ మెచ్చుకుంటారని నేను అనను, దేవుడు కూడా అనట్లేదు. కానీ దేవుడు చూస్తున్నాడు, నీకు రావాల్సిన సమయంలో రావాల్సిన ఘనతని తప్పకుండా ఇస్తాడు. చరిత్రలో ఎంతోమంది ఉన్నారు, దావీదుకి రావాల్సిన సమయంలో రావాల్సిన ఘనత ఇచ్చాడు. ఆయన చేతుల కింద మనము దీన మనస్కులుగా ఉండగలిగితే ఆయన తగిన సమయం అందు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కాబట్టి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు, పని వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. మీరు పరిచర్య చేయడానికి నియమింపబడ్డారు అంటే సంఘములో ఉన్న వారికి మీరు పనివారు. కాబట్టి పనిలో ముందు మీరు ఉండాలి, మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి నేను కూడా చెయ్యాలి అని ముందుకు రాగలగాలి.
పని చేసేటప్పుడు కంపల్సరీ గుర్తించకపోవచ్చు, నీ కష్టాన్ని గుర్తించకపోవచ్చు, కానీ ఎవరో ఒకరన్నా ఉంటారు సంఘంలో గుర్తించేవాళ్ళు. అదే నీకు ఆదరణ దేవుడు. 10 మంది గుర్తించాలంటే మాత్రం మళ్ళీ నువ్వు వెనకేదో దుర్లాభం అపేక్షిస్తున్నావు. ఈ మాటను మర్చిపోమాకండే, దుర్లాభం అపేక్షించటం. నువ్వు దేవుడు చూడాలనుకుంటున్నావా, మనుషులు చూడాలనుకుంటున్నావా? దేవుడు మెచ్చుకోవాలనుకున్నావా, మనుషులు మెచ్చుకోవాలనుకుంటున్నావా? మాటలు బాగానే కోట్లు అంటుతాయి. నాన్నతో ఆమె సరిగ్గా మాట్లాడలేదంటాం, నేను చేస్తుంటాం అలా చూస్తుంది అంటాం. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఇలాగా దేవుని ఇష్టాన్ని మీ ఇష్టంగా చేసుకొని సిద్ధపడి చక్కగా మందకి మీరు పని వాళ్ళని జ్ఞాపకం పెట్టుకొని ఏ పనైనా ముందు మీరు చేయడము నేర్చుకోండి. ఇలాంటి స్వభావాలు కలిగిన వాడిని మాత్రమే ఎవరైతే బాప్తిసం తీసుకొని, ఎవరైతే పాపాలు ఒప్పుకొని, ఎవరైతే మారు మనసు పొంది కొంచెము అనుభవం కలిగి చక్కగా ఈ క్యారెక్టర్స్ అన్నీ, ఇప్పుడు చెప్పబడిన క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మీరు అవన్నీ మర్చిపోండి. సేవకుడు, పరిచారకులు ఇవన్నీ వదిలేయండి. పరిచర్య చేయాలి అంటే బల్ల అనేది ఒక పరిచర్య సంఘములో. దాన్ని చేయాలంటే నేను ఇవన్నీ కలిగి ఉండాలి. ఇలా ఉన్నోళ్ళని ఎవరినైనా పరిచర్యలో మనము పెట్టుకోవచ్చు. కాబట్టి ఒక్కరే అనేది ఏమీ భేదము లేదు. ఇంకొకటి, నాకు ఇవ్వట్లేదని అడిగే మీరు ఇవన్నీ సంపాదించుకొని ఉండాలి. అయితే నేను ఇంకా మీకు నొక్కి చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, ఇవన్నీ నా దగ్గర లేవులే కానీ నేను ఇవ్వలేనులే అని మీరు చేయకుండా ఉండడానికి దేవుడు చెప్పలేదు. అందుకే ముందు బాగా తగిలిచ్చాడు. ఇది ఘనమైన పని, ఇది దేవుడు మెచ్చుకొనదగిన పని, దీనికి మించిన ఘనమైన పని భూమి మీద ఏది లేదు. పౌలు చాలా మంచిగా చెప్తాడు, ఇది అత్యంత ఘనమైన పని సువార్త చేయడం, నన్ను నియమించుకున్నాడు దేవుడు అంటాడు. చాలా ఘనమైన పని పరిచర్య చేయటం, దానికి తగిన ప్రతిఫలం మీరు పొందుకుంటారు. కాబట్టి ఇలా మీరు మారి మీ నడతను సరిచేసుకొని అందరము యాజకులుగా, అందరము దేవుని పరిచర్య చేసేవాళ్ళుగా మనందరం ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఇంటికి వెళ్ళిన చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చదవండి, ఒకసారి మీ గురించి మీరు ఆలోచించండి. పరిచర్యలో ముందుండడం నేర్చుకోండి, దానికి తగిన విధంగా బ్రతకడం కూడా నేర్చుకోండి. మీరే నీతిమంతులని మాత్రం దయచేసి అనుకోమాకండి. మన ఇష్టం వచ్చినట్టు మనం నడవడి చేయడానికి మనకి స్వేచ్ఛ లేదు. సంఘంలోకి వచ్చిన తర్వాత మొహమాటం లేకుండా చెబుతాను, నా ఇష్టం అంటే బైబిల్ వదిలే, యేసయ్యను వదిలే. బైబిల్ పట్టుకొని యేసయ్యను వచ్చిన తర్వాత నా ఇష్టం అంటే చల్లదు. తోటి వారికి అభ్యంతర కారణం లేకుండా బతకడమే మన పని. కాబట్టి ఈ విధమైన నా ఉద్దేశం ఒక్కటే, మీరు గనులుగా ఎంచబడాలి, మీరు ఘనమైన పనులు చేయాలి సంఘంలో. ఇవన్నీ సంపాదించుకొని చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఘనముగా హెచ్చిస్తాడు. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. చిన్న మాటలు ఏంటయ్యా, చాలామందికి నిద్రలు కూడా వస్తున్నాయి. అమ్మ సరే, ప్రార్థన చేసుకుందామే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీ వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని తండ్రి కాపాడుతూ నీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీ వందనాలు. ప్రత్యేకంగా నాయన దయచేసి